మహిమ శరీరము పొందుటకై మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నిలపితివి మరణ భయము మహిమాత్మతో నన్ను నిలిపితివి మరణ హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడిని దేవా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రియ తండ్రి, నన్ను ప్రేమించి నాకు కూడా మరొక పునరుద్ధరణ ఏదైనా కంటే శ్రేష్టమైన దినమును నాకు అనుగ్రహించిన మీ ప్రేమ కొరికే మీకు ఎంతో వందములు. పేదనీయ సంఘముతో నేను కూడా కూడి ఆరాధన చేయడానికి నా గొంతులో ఊపిరించిన మీ ప్రేమ కొరికే స్తుతిస్తూ కనపరుచుకుంటూ ఉన్నాను. ఆరాధన కొరకే మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటలను బట్టి వందములు. దావీదు దాని గృహ ప్రతిష్ట కీర్తనను ఆధారంగా చేసుకొని మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటలను బట్టి స్తుతిస్తూ ఉంటున్నాను. వాస్తవంగా ప్రభా తన జీవితంలో పాతాళంలో నుంచి నన్ను తీసుకుని చెప్తూ వచ్చాడు. వాస్తవంగా తన జీవితంలో కూడా అనేక సార్లు మరణం అంచులకు దాకా వెళ్తూ వచ్చాడు. అనేక సార్లు ఈటు విసురుతూ వచ్చినప్పుడు అనేకమైన ప్రాణాపాయంలోంచి కూడా ప్రభా భవిష్యత్తు అనేక పాతాళానికి వెళ్ళేనేమో అని అనుకుంటూ వచ్చాడు. ఆ స్థితి నుంచి తను తీసుకుని వస్తున్న వారిగా ఉంటున్నారు. నా మటుకు నా జీవితంలో కూడా అనేక సార్లు అనేకమైన ఆపదలు అనేకమైనటువంటి ప్రాణాపాయముల నుంచి మీరు కాంచిన ఆపదల కొరకే స్థితిస్తూ కనపరుచుకుంటున్నారు. ఆ రీతిగా ప్రభా అంత మాత్రమే కాకుండా లోకం అనేటువంటి పాతాళంలో ఉన్నప్పుడు కేవలం ఇష్టమైన కృపచేత ఆ పాతాళంలో నుంచి నన్ను బయటికి లేవదీసిన మీ ప్రేమ కొరకే స్థితిస్తూ కనపరుచుకుంటున్నాను. అందును బట్టి మిమ్మల్ని కొనియాడుతూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా యెహోవా నామము జ్ఞాపకార్థ నామమును బట్టి స్తుతించాము. వాస్తవానికి మీ నామం పరిశుద్ధమైనది, మీ నామమును ప్రభా ఘనపరచడానికి యోగ్యమైనది. ప్రభా మీ నామములను బట్టి అతిశయించాలని మాట్లాడుతూ వచ్చాం. వాస్తవంగా ప్రభా జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. కానీ నువ్వు దేవుడు అయి ఉన్నావని, నాకు ప్రభువు అయి ఉన్నావని దాన్ని బట్టి అతిశయించాను. అదిగా ప్రభా అలాంటి అనుభవంలోకి నడిపిస్తున్నాం. మీ ప్రేమ కొరకే స్థితిస్తూ కనపరుచుకుంటున్నాను. ప్రీతండి, అంత మాత్రమే కాకుండా నా అంగలార్పు నాట్యముగా మార్చిన మీ ప్రేమ కొరకు వందములు. వాస్తవానికి మిమ్మల్ని ఎరగపూర్వము, మిమ్మల్ని రక్షకుడు తెలియకపోవడము ఆ జీవితం అంతా అంధకారమే, అంగలార్పే, ఏడుపే ప్రభా, దానివల్ల ఉపయోగం లేనటువంటి ఏడుస్తూ వచ్చాడు. అయితే ఉచితమైన కృపచేత ప్రభా మరో సైన్యం ఏదిగా సముద్రంలో పడవేసిన వారిగా ఉంటున్నారు. అదే రీతిగా నా పాపములు మొత్తం సముద్రంలో అగాధములో పడవేసి ఇంకెప్పటికి కూడా అవి జ్ఞాపకము చేయబడకుండా మీరు చేసిన మీ ప్రేమ కొరికే వందము. వాస్తవంగా నా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాడైనప్పుడు కేవలం ఇష్టమైన కృప చేత దాని నుంచి వెదకి రక్షించి తీసుకొని వచ్చి ప్రభా నా అడుగులు బండ మీద స్థిరపరుస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు అంత ఉంది. ఈ రీతిగా ప్రభా రక్షించిన నాటి నుంచి ఇంతవరకు అనేక పరిస్థితులను బట్టి ప్రభా కుటుంబంగాను, వ్యక్తిగతను, సంఘముగాను నా జీవితంలో మీరు చేస్తున్నటువంటి మేలు ఉపకారాల కొరకై నేనేమి చెల్లించగలను ప్రభా? ఏం లేని వాడినాయి. నా హృదయంలో కలిగిన చిన్న స్థుతి ఆరాధన నా రక్షకుడు నా విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు నామమున అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడి మన బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్,
అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథ బైబుల్. దయచేసి అందరు కూర్చోనండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. జయించువాడు వీడిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనైందును, అతడు నాకు కుమారుడై యుండును. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కూడా అందరం కలిసి చదువుకుంటాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోది త్రాగవలను. 29-30 కూడా కలిసి చదువుకుంటాం. ప్రభు శరీరముని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. తండ్రి, ఆరాధనలో మీరు చేసిన సాయం కొరకు వందములు. ఆరాధన చేసిన మీ ప్రియబిడ్డలను బట్టి స్తుతిస్తూ కనపరుచుకుంటూ ఉన్నాం. ఆరాధన సమయం లేక హృదయంలో చేసుకున్న వారుగా ఉంటున్నారు. వారి ఆరాధన కూడా మీరు ఆలకించిన విధానం అందరి కొరకే స్తుతిస్తూ కనపరుచుకుంటూ ఉన్నాను. తిరిగి ప్రభా బలవద్దకు వచ్చుండగా మీరు జ్ఞాపకం చేసుకునండి. చదవబడిన లేఖన భాగమును దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకే వాక్యం నుంచినటువంటి శ్రేష్టమైన సంగతులు గ్రహించడానికి మా మనోన్నతను వెలిగించమని ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ రీతిగా దాని అందించడం నిలబడిన దాసుని జ్ఞాపకం చేసుకునండి. మీ సులుసాలను మరోపరుచుకొని మీ మాటలు అందించి మీరే మహిమ పొందమని సమస్త మీకు బ్రహ్మలాస్తాలు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:8 కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేసే రొట్టెని తిని పాత్రలను త్రాగవలెను. మన జీవితాలలో కూడా ప్రభు బల దగ్గరకు వచ్చేటప్పుడు ప్రతిసారి కూడా జ్ఞాపకం ఉంచుకుంటూనే ఉండాలి. ఏం జ్ఞాపకం ఉంచుకోవాలంటే పరీక్షించుకోవాలని. కనుక మన జీవితాలు వ్యక్తిగతంగాను ప్రతి ఒక్కరు కూడా పరీక్ష చేసుకుంటే మన యొక్క లోపాలు, మన యొక్క లోటుపాట్లన్నీ కనిపిస్తూ ఉన్నప్పుడు వాటిని చూసుకొని సరి చేసుకొని తిరిగి బలలో పాలు పొంది ఆ రీతిగా ఆత్మీయ కొనసాగిపోవటం అనేది దేవుని యొక్క చిత్తం. కనుక ఆ రీతిగా మనం చేయడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. అయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయమును ఈ యొక్క సంవత్సరం యొక్క మోటో కార్డును ఆధారంగా చేసుకుని కొన్ని వారాలు ఈ యొక్క వాక్యాన్ని గురించి మనం ధ్యానం ఉంచడానికి ప్రభు సాయం చేస్తూ ఉన్నాడు. అదే రీతిగా 21వ అధ్యాయము 1, 2, 3, 4, 5, 6 వచనాల వరకు గత కాలంలో మనము ఒక్కొక్క వచనము లేకపోతే కొన్ని మాటలు ఒక్కొక్క వారం చూసుకుంటానికి ప్రభు సాయం చేస్తూ ఉన్నాడు. అదే రీతిగా 7వ వచనం చదువుతూ వచ్చాము. ఏంటంట, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనైందును, అతడు నాకు కుమారుడై ఉండును. జయించువాడు. కనుక దేవుడు మన జీవితంలో మనం ఏమని కోరుకుంటున్నాడంటే జయ జీవితం కావాలని కోరుకుంటున్నాడు. దేని నుంచి జయించాలని కోరుకుంటున్నాడు అంటే పాపము నుంచి, లోకము నుంచి, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మనం ఏం చేయాలంట, జయించబడాలి. కనుక వాడిని జయించాలి, మనము జయించాలి. కనుక జయించాలి అని అంటే మనకు కూడా ఏం చేయాలంట, ఒక రాజ్యం మీదకి వేరే వాళ్ళ రాజ్యం వెళ్ళి జయించాలి అని అంటే
ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఏం కావాలి అనంట, కొంత సైన్యం కావాలి, కొంత తెలివి కావాలి, ఎలాగా వాళ్ళ మీద యుద్ధం చేయాలో వ్యూహం కావాలి. కనుక శారీరకంగా ఆలోచించేటువంటి యుద్ధాలకే వ్యూహం కావాలంటే, పరసంబంధమైనది కంటికి కనిపించినటువంటిది ఎవరు ఎప్పటిని చూడనటువంటి లోకాని వైపు మనం వెళ్తా ఉన్నప్పుడు దాని వైపు మనము విశ్వాసంతో చూస్తూ పరలోకం ఉంది అని చెప్పేసి దాని కొరకై మన యొక్క పరుగు పందాన్ని ఆరంభించినటువంటి మనము వెళ్తా ఉన్నాము. అయితే పరలోకమును భౌతికంగా ఈ నేత్రాలతో మనం ఎవరూ చూసిన వారం కాదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడినటువంటి దాన్ని బట్టి విశ్వాసంతో నమ్మి ఉంది అని చెప్పేసి మన మనస్సాక్షికి దేవుని యొక్క వాక్యానికి మనకు మ్యాచ్ అయిన కారణం చేత మనం నమ్మి ఆయన యందు విశ్వాసం వస్తూ ఉన్నాం. ఈ రీతిగా విశ్వాసం ఉంచుతూ ఈ యొక్క జయించాలి అని చెప్పేసి ఇక్కడ భక్తుడైనటువంటి యోహానుకి దానికి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే జయించువాడు. కనుక ఏమి జయించాలి? కనుక బైబిల్లో కూడా ఒక వ్యక్తి జయించడానికి దేవుడే తను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. జయించడం లేకపోతే జయము రావడం, యుద్ధానికి వెళ్ళడం అనేక వంతు, కానీ దానిలో జయించడం ఎవరిదంటే దేవుడే. మొక్క నాటడం, నీరు పోయటం మన వంతే, కానీ వృద్ధి కలుగు చేసేవాడు దేవుడే. కనుక చిన్నపిల్లలు కూడా చూస్తూ కొంతమంది ఎదుగుతూ ఉంటారు, కొంతమంది ఎదగరు. కానీ ఎదిగేవారు పర్సంటేజ్ ఎక్కువ, ఎదగని వారు పర్సంటేజ్ చాలా తక్కువ. ఎవరో ఒకళ్ళో ఇద్దరు. ఊరిలో ఒక అబ్బాయి ఉంటాడు, అబ్బాయి 22 సంవత్సరాలు, కానీ ఎంత ఉంటాడంటే ఎంత హైటే, చాలా హైట్ తక్కువ ఉంటాడు, పాలిపోయి. ఎందుకు అనంట ఆ యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి. కనుక ఎందుకు ఆ రీతిగా ఉంటున్నారంటే దేవుడు వాళ్ళకి కలిపి చేసినటువంటిది, మనం దానికి ఏమి చేయలేం. అయితే జయించుట అనే దాని గురించి కనుక మనం ఆలోచన చేస్తే దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు జయించాలనే ఉద్దేశంతో. ఒక వ్యక్తిని చూస్తాం మనము, యెషయా గ్రంథము 45వ అధ్యాయం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము. అందరం కలిసి 1వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యెషయా గ్రంథము 45:1. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఎవరి గురించి అంట? దేవుడు ఎవరిని అభిషేకించాడు? కనుక అభిషేకించిన వారిని మనం చూస్తూ ఉంటాం. మొదటగా రాజుగా ఎవరిని అభిషేకించారు అంటే సౌలుని అభిషేకిస్తూ వచ్చారు. అంటే ఆ తర్వాత దావీదుని అభిషేకించడం మనం చూస్తాం. తర్వాత సొలొమోనుని అభిషేకించడం చూస్తూ ఉన్నాము. కానీ ఈ రాజు కోరేషును కూడా ఎవరు అభిషేకించారంట? యెహోవా తాను అభిషేకించిన కోరేషును. కనుక ఫిజికల్గా దేవుడు అభిషేకించడం, అలానే జనరల్గా దేవుడు అభిషేకం అంటే ప్రవక్తలు ఫిజికల్గా కొమ్ము తీసుకొని అభిషేకించడం అనేది మనము సౌలు విషయంలో, దావీదు విషయంలో వాళ్ళు తైలపు కొమ్ము తీసుకొని తైలపు బుడ్డి తీసుకొని వచ్చి అభిషేకించడం అనేది మనము సమూయేలు గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, మరి దేవుడు అభిషేకిస్తే ఆయన ఎలా అభిషేకిస్తాడు? అది కంటి కనిపించే అభిషేకమా? కాదు. కనుక దేవుని యొక్క అభిషేకము ఏదో కంటికి కనిపించేది కాదు, కానీ వాస్తవం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ. సౌలు సమూయేలు చేత ఎప్పుడైతే అభిషేకించబడి పొందుతూ వచ్చాడో వెంటనే ఏమొచ్చిందంట? దేవుని యొక్క ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు సౌలు ప్రవక్తలలో ఉన్నాడా అని అన్నారు. ఎందుకంటే ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు ప్రవక్త వలె. దాన్ని బట్టి చూసేలేక వెంటనే అందరికీ డౌట్ వచ్చింది, సౌలు కూడా ప్రవక్తలో ఉన్నాడా అన్నట్లుగా. కనుక ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతా ఉన్నారో అప్పుడు ఏంటంటే ఆ వ్యక్తుల యొక్క మాటలు మారిపోతున్నాయి, చూపులు మారిపోతున్నాయి, ప్రవర్తన మారిపోతుంది, తలంపులు మారిపోతూ ఉన్నాయి. వారి జీవితాన్ని చూసినప్పుడు ఒక వాస్తవంగా దేవుడే కనిపిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. కనుక దేవుడు కనుక అభిషేకిస్తే, దేవుని యొక్క ఆత్మచేత నింపబడితే ఆ రీతిగా ఉంటారు. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. అయితే కోరేషును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంట? కోరేషును ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయనే ఏర్పాటు చేసుకున్నాడు. కోరేషు అంటే ఏంటంటే ఇంగ్లీష్లో అంటే సైరస్ ఉంటుంది. సైరస్ అంటే మీనింగ్ ఏంటంటే థోర్న్ లేకపోతే ద సన్ అని ఉందన్నమాట. సన్, సూర్యుడు. అంటే
రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏ రీతిగా బ్రిటిష్ వారు మొత్తాన్ని పరిపాలన చేసిన వారిగా ఉంటున్నారో ప్రపంచం మొత్తం కూడా, కనుక దేవుడు కూడా కోరెష్కి అలాంటి విజయాన్ని ఇస్తూ వచ్చాడు. కనుక ఎందుకు దేవుడు ఆయనకి విజయాన్ని, దేవుని ఏర్పాటు ఉంది కాబట్టి దేవుడి విజయాన్ని అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయం. అందరం కలిసి 22వ వచనం కలిసి చదువుకుంటాం. 22 2వ దినవృత్తాంతంలో 36, 22. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యిర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అన్నంతటను చాడించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించాను. 23 కూడా కలిసి చదువుకుంటాం. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడని యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును, వారి దేవుడని యెహోవా వారికి తోడుగా నుండును. కనుక మందిరం కట్టించడానికి ఎవరు తీసుకొచ్చారంట? కోరేషుని తీసుకొని వచ్చాడు. కనుక దేవుడు ప్రేరేపించినటువంటి మనసు ఎవరిది అనంటే కోరేషుది. ఈ కోరేషుని గురించి మనం దానియేలు గ్రంథంలో కూడా చూస్తాం. అయితే యిర్మీయా ద్వారా పలకబడిన మాట నెరవేర్చడానికి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నా ఉన్నాడు. కోరేషు అంటే సన్ అని అర్థం, సూర్యుడు. వాస్తవంగా సూర్యుడిగానే, ఎందుకంటే దేవుని యొక్క ఏర్పాటు ఎప్పుడైతే ఉండిద్దో, దేవుని యొక్క సహాయం ఎప్పుడైతే ఉండిద్దో వాళ్ళు అలానే సూర్యుల్లాగా వెళ్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ కూడా చెప్పబడిన మాట ఏంటంటే యిర్మీయా ద్వారా పలకబడిన మాటను బట్టి ఏమని చెప్తా ఉన్నాడంటే, ప్రకటన ఏమని చేస్తానంటే 23వ వచనంలో, ఆకాశమందలి దేవుడని యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి. కనుక మొత్తాన్ని ఏం చేస్తా వచ్చారంటే, నా వశము చేసింది ఎవరు అంటే ఆయన కాదు. ఎవరు చేశారంటే దేవుడే చేస్తూ వచ్చాడు. కనుక విజయం ఇచ్చేది ఎవరంటే దేవుడు. కనుక ఏదంట, జయించువాడు జయం, జయ జీవితం అంటే ఎలాగ వస్తుంది అంటే ఆయన ఇవ్వాలి. ఒకవేళ ఆయన జయమిస్తే ఎవరు దాన్ని ఆపలేరు. ఒకవేళ ఆయన ఇవ్వకపోతే ఎవరు జయమును వాళ్ళకి పొందించలేరు. కనుక అందుకే దేవుని యొక్క వాక్యం ప్రకటించేటప్పుడు కూడా అపోస్తలుల కార్యంలో కూడా చెప్తూ ఉంటారు. అప్పుడు ఒక వ్యక్తి నుంచొని చెప్తా ఉన్నాడు అన్నమాట. ఏమని చెప్తా ఉన్నాడంటే, అప్పుడు అపోస్తలులు వాళ్ళందరూ తీసుకొని చెరసాలలో వేయించడం, ఈ నామమును పడిన ప్రకటించొద్దని చెప్తుంటే ఒక వ్యక్తి నిలబడి ఇలా చెప్తా ఉన్నాడు అన్నమాట, ఇదిగో దేవుని ఏర్పాటు గనక కాకుండా వీళ్ళు గనక దేవుని యొక్క వాక్యాన్ని గనక ప్రకటించినా, ఏమైనా చేసినా, లేకపోతే మీరు గనక ఈయన్ని తీసుకుని వెళ్ళి జైల్లో వేసినా, లేకపోతే మీరు కొట్టినా, ఏం చేసినప్పుడు కూడా దేవుని ఏర్పాటు గనక కాకుండా గనక మీరు చేస్తే వాళ్ళని ఆపలేరు. ఒకవేళ ఇంతకు ముందు ఒక వ్యక్తి ఇలానే వచ్చాడు, తన ఇష్టానుసారంగా ఇలా చెప్తా వచ్చాడు, చేస్తూ వచ్చాడు అని చెప్తూ, దేవుని ఏర్పాటు గనక కాకపోతే అది నిలబడదు అని చెప్పేసి బహు స్పష్టంగా ఒక వ్యక్తి చెప్తా వచ్చాడు అపోస్తలుల కార్యం. కనుక మీరు ఎందుకు ఒకవేళ కనుక దేవునితో మీరు పోరాడువారుదే అవుదరేమో అన్నట్లుగా చెప్తా ఉన్నాడు. కనుక అది దేవుడు చూస్తాడు అని చెబుతూ ఉన్నాడనమాట. కనుక దేవుడు మన జీవితంలో కనుక చొరవ తీసుకోకపోతే, జయమయ్య అనుగ్రహించకపోతే మనం ఏం చేసినప్పుడు కూడా దానివల్ల ప్రయోజనం ఉండదని ఇక్కడ మనకి. ఇక కోరేషు తను యిర్మీయా స్వయంగా చెప్పినటువంటి మాటను బట్టి ఇక్కడ రాజులు కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, అందరినీ చెరసాలలో తీసుకునేటప్పుడు చెరగా పట్టుకొని తీసుకెళ్తారు, బబులోని తీసుకెళ్తా ఉన్నారు. అయితే యిర్మీయా కంటే ఆప్షన్, వస్తావా రావా అంటున్నారు. ఎందుకో తెలుసా, అక్కడ తీసుకెళ్ళే రాజులు కూడా యిర్మీయా అంటే ఏంటంట, ఈయన ప్రవక్త, దేవుని యొక్క మాటలు వినే వ్యక్తిగా, ఒకవేళ దేవుని మాటలు మనం చెప్పే వ్యక్తి కాబట్టి అతనికి ఆప్షన్ ఇచ్చాడు. యిర్మీయా గారు మీరు వస్తే తీసుకుని వెళ్తాను, లేకపోతే ఉంటానంటే మీరు ఇక్కడే ఉండని అన్నారు. వాళ్ళు బబులోనికి చెరగా తీసుకెళ్ళేటప్పుడు అన్నమాట. వాళ్ళు దాదాపుగా 3 షిఫ్ట్లుగా వెళ్తూ వచ్చారు. అయితే యిర్మీయాకు ఆప్షన్ ఇస్తూ వచ్చాడు, ఎందుకంటే దేవునికి భయపడి. కనుక జయించుట, ఇక్కడ మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనంలో చూసుకుంటే జయించుట అనే దాని గురించి ఆధారం చేసుకుంటే దేవుడి కోరేషుకు ఏం చేస్తూ వచ్చారంటే జయించేటువంటి దేవుడే కల్పించుకొని ఏం చేస్తారంటే జయి జీవితం అనుగ్రహించారు. అందువల్లనే ఆయన ఏం చేస్తూ వచ్చారంటే అనేకులను జయించిన వాడిగా ఉంటున్నాడు. ఇక్కడే మనం చూస్తే ఎజ్రా గ్రంథంలో కూడా చూస్తే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం
అందరం కలిసి 1వ వచనం చదువుకుంటాం. యెజ్రా గ్రంథం 1:1. పారసీక దేశపు రాజు అయిన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజు అయిన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి వ్రాతమూలంగా ఇట్లు ప్రకటన చేయించును. ఇక అదే మాట చెప్తా ఉన్నాడు. సేమ్ అదే మాట రిపీట్ అవుతా ఉందన్నమాట. అదే మాటలు చెప్తా ఉన్నారు. ఎవరు చెప్తున్నప్పుడు దినవృత్తాంతంలో చెప్పినా, ఇజ్రాలో చెప్పినప్పుడు కూడా అదే మాటల గురించి చెప్తా ఉన్నారు. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. అందరం కలిసి 28వ వచనం చదువుకుంటాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము అందరం కలిసి 28వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమందు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. ఏందంట? యెరూషలేముతో ఏందంట? నీవు కట్టబడదువనియు. కనుక ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు? జయించడానికంటే, దేని కట్టడానికంట? దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి. కనుక మన జీవితాలలో కూడా దేవుడు ఎందుకు జయ జీవితం మనకిస్తా ఉన్నాడు? లేకపోతే జయించమని మనం ఎందుకు చెప్తా ఉన్నాడంటే, కట్టబడడానికి, కోల్చడానికి కాదు, పడవేయడానికి కాదు. ఏంటంటే కట్టబడడానికి. ఏం కట్టబడాలంట? యెరూషలేము కట్టబడాలి. యెరూషలేము అంటే ఏంటంట? దేవుని యొక్క మందిరం. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన భక్తులను ఎవరైనప్పటికీ కూడా కోరేషు అంటారు నా మంద కాపరి అంటా ఉన్నాడు. అయితే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే కట్టబడటానికి, యెరూషలేముని సమకూర్చడానికి. కనుక అనేకమైన పరిస్థితులు ఎక్కడ చూసినప్పుడు కూడా, సంఘ పరిస్థితులు చూస్తున్నప్పుడు చిన్న భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడైనప్పటికీ కూడా. కానీ ఈ యొక్క పరిస్థితులను బట్టి ఏం చేస్తామంటే, ఆ దినాలలో జరిగిన విషయం ఏంటంటే, ఈ యొక్క మందిరం ఏం చెబుతుందంటే మందిరం పాడైపోతూ వచ్చింది. వీళ్ళందరూ బబులను చెరగా ఉంటున్నారు. ఇప్పుడు చెరగా ఉన్న తర్వాత మందిరాన్ని కట్టబడడానికి కొన్ని ఇర్మియా ఆల్రెడీ రాసి పెట్టి ఉంచాడు అనమాట. ఎప్పుడు కట్టబడదు అంటే ఎప్పుడు దాకా పాడుగా ఉండాలి, తర్వాత ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేయాలి కూడా రాసి పెట్టి ఉంచాడు ఇర్మియా. ఇప్పుడు ఆ విషయాలు మొత్తం దానియేలు చదువుకుంటా వచ్చాడు. ఆ విషయాన్ని గురించి చెప్తాను. ఇప్పుడు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ కొంతమంది నెహెమియా, ఇజ్రా వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి సహకారంగా దేవుడే ఈ కోరేషుకు ప్రేరేపించిన కారణం చేత ఏంటంటే, ఇప్పుడు ఈయన చేయాల్సినటువంటి పని ఏంటి అని ఏం చెప్తున్నాడు? కోరేషుతో నా మంద కాపరి ఆయన గురించి చెప్తున్నమాట. మంద కాపరి అంటున్నాడు. కాపరి అంటే నడిపించేవాడిగా ఉంటున్నాడు. నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదవనియు దేవాలయమునకు పునాది వేయబడును నేను చెప్పుచున్నాను. కనుక యెరూషలేము కట్టబడే విధంగా ఉంటుంది. దానికి ఏంటంటే మళ్ళీ తిరిగి పునాది వేయబడుతుంది. పునాదులు పోయినాయి. యెరూషలేము ఏమైపోయిందంటే చిన్నాభిన్నంగా అయిపోతూ వచ్చినాయి. ఓ రాజు పరిపాలన చేస్తూ వచ్చి రాజు ఏం చేశారంటే, ఆ రాళ్ళ మధ్యలో బంగారం పెట్టాడని ఎవరంట? సొలొమోను. రాయి మీద రాయి ఉండకుండా దేవుని యొక్క లేఖనం నెరవేర్చబడడానికి రాజు వచ్చి ఏం చేశారంటే, ఆ రాయి మీద రాయకుండా మొత్తాన్ని యెరూషలేము మొత్తాన్ని చేశారంటే కూల్చివేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే, యెరూషలేము ఏంటంట? నీవు కట్టబడదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. కనుక అయితే పడిపోయింది. వాస్తవంగా మన జీవితాల్లో కూడా అలాంటిదే, పునాది వరకు పడిపోయినటువంటి స్థితి. అయితే ఆ స్థితి నుంచి దేవుడు ఏం చేస్తూ వచ్చారంట? మనం పునాదులు సహా పడిపోతావా? ఆయన మళ్ళీ తిరిగి దేవుడు కట్టాలని ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన ఏం చేస్తా ఉన్నాడు? నాకు కట్టాలనుకుంటున్నాడు. పునాది వేయబడి వాటికి ఏదైతే పడిపోతా వచ్చింది దానికి ఏంటంట పునాది వేయబడునని చెప్పొచ్చాను. కనుక మన జీవితాలలో కూడా కనుక ఏంటంటే మనకు ఆధారం లేకుండా ఉన్నాము. అయినప్పుడు ఏం చేస్తూ వచ్చారంటే ఆయన ఏం చేశారంటే మళ్ళీ తిరిగి మనకు పునాదులు వేయాలనుకుంటా ఉన్నాడు. పునాదులు వేసి మళ్ళీ తిరిగి కట్టాలని. కనుక కట్టాలి అని అంటే మనం ఏం చేయాలంటే తిరిగి సమకూడి దేవుని యొక్క సన్నిధానంలోనికి రావాలి. మన జీవితంలో ఒకవేళ ఆదరణ లేకుండా కొట్టబడుతూ ఉన్నప్పటికీ కూడా, లేకపోతే ఎవరు సరిగ్గా చూడనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తారంటే, నేనేం చేస్తారంటే నేలములతో నీ పునాదులు వేదని చెప్పి. కనుక ఆయన కట్టేవాడు ఆయన ఉంటున్నాడు. కనుక ఆయన కట్టేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన కట్టాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఆయన దగ్గరకు రావాలి. ఎక్కడ రావాలంట? మందిరానికి, దేవుని యొక్క మందిరానికి రావాలి. దేవుని యొక్క మందిరాన్ని అందరూ సమకూడి రండి. ఏం చేయాలంటే మందిరమును కట్టాలని. కనుక మన జీవితంలో జయించు వారిగా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ కోరేషును దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఏర్పాటు చేసుకునేదంటే కట్టబడడానికి. కనుక జయించాలంటే దేనికంటే కట్టబడేదానికి మనం జయించే వారిగా ఉండాలి. అది మొదటిగా మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం. అందరం
అందరం కలిసి 30వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 30వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలున నేను. కనుక ఏంటంటే దాన్ని జయించడానికి మనకేందంట శక్తి సరిపోతుంది అంటుంది. వాస్తవంగా ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏమవుతా ఉన్నారంటే దాన్ని జయించలేము అని అనుకుంటా ఉన్నారు. 13వ అధ్యాయం 28వ వచనం. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అమాలేకులు దక్షిణ దేశంలో నివసించున్నారు, హిత్తీయులు, ఎబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించున్నారు, కనానీయులు సముద్రం నదును యోర్దాను నదీ ప్రాంతంలోనూ నివసించున్నారని చెప్పిరి. కనుక వీళ్ళని చూస్తే ఎలా ఉన్నారంటే వాళ్ళు ప్రాకారం గల పట్టణాలతో ఉంటున్నారు. కనుక ప్రాకారం గల పట్టణాలు ఉంటే వాళ్ళు ఎంటర్ అవ్వడం చాలా కష్టం. కనుక వాళ్ళు ఎలా ఉన్నారంటే నెఫీలకు సంబంధించిన వాళ్ళు ఏంటంటే అనాకీయులను చూస్తామన్నాం. అంటే వాళ్ళు ఏంటంటే ఉన్నత దేహులుగా ఉంటున్నారు, బహు భయంకరంగా ఉంటున్నారు. వాళ్ళని చూస్తున్నప్పుడు భయం వేస్తూ ఉంది. కనుక మన యొక్క జీవితాలలో ఆత్మీయ స్థితి కూడా మనం కూడా ఏంటంటే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి దేవుని యొక్క సన్నిధానంలో కొనసాగడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ ఈ పరిస్థితులు ఏంటి ఇలా జరుగుతామని అంటే ఇలా అనాకీ లాంటి వారు, ప్రాకారం లాంటి పట్టణం లాంటి వాళ్ళు మన ఎదురు కనిపిస్తూ ఉన్నారు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే కాలేబు వాళ్ళు ఏం చేస్తారంటే అలాగ భయపడేటువంటి, భీతి చెందేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నిమ్మళపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు. కానీ మన జీవితాలలో కూడా దేవుడు ఇదన్నా మనం ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏదంటే వీళ్ళు ఎలా ధైర్యపరుస్తారంటే వాళ్ళు ఏంటంటే జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళుదము, దాన్ని స్వాధీనపరుచుకుంది. కనుక అదేం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చూస్తానికి అలా ఉన్నప్పటికీ, మన జీవితాల్లోకి వచ్చేటువంటి పరిస్థితులు అలా ఉన్నప్పటికీ కూడా మనం జయించవచ్చు. జయించడానికి ఏంటంటే ఆయన మనకు శక్తినిచ్చేవాడిగా ఉంటున్నాడు. కనుక జయించాలి అంటే, శక్తి పొందాలి అంటే మనం ఏం చేయాలంటే ఏం చెప్తానంటే నిమ్మలపరుస్తావచ్చు. అంటే ధైర్యాన్ని విడిచిపెట్టకూడదంట. ఏం విడిచిపెట్టకూడదంట? ధైర్యాన్ని విడిచిపెట్టకుండా అలానే కొనసాగపోవాలని చెప్తా ఉన్నాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం అందరం కలిసి 35, 36 వచనాలను కలిసి చదువుకుంటాం. ఎబ్రి 10, 35, 36. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. కనుక ఏంటంటే అక్కడ చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ అనేకులు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడ వాళ్ళ నాళ్ళని చూసేమో వాళ్ళు ఉన్నత అనాకీలు ఉంటున్నారు, అది ఆ యొక్క రాజ్యాన్ని కణాన్ని మనం జయించలేమన్నట్లుగా వాళ్ళు చెప్తా ఉంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే కాలేబులు, అలానే కాలేబు యెహోషువలు ఏం చెప్తా ఉన్నారంటే ఏం కాదు, మనం జయించవచ్చు అని చెప్తున్నారు. కనుక మన జీవితాలలో కూడా ఆ రీతిగా వచ్చేటువంటి పరిస్థితులను బట్టి ఏంటంటే మనం ఏంటంటే దేని బట్టి ధైర్యం అంట, దేవుని బట్టి, దేవుని ఒక వాగ్దానాలను బట్టి. అనేక సార్లు మన జీవితాలలో కూడా నిరుత్సాహపడమైన పరిస్థితులు ఉంటా ఉన్నాయి. ఆ పరిస్థితిలో వాక్యం చదువుకున్నప్పుడు, బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది, ఎంత నెమ్మది వచ్చిద్దంటే, ఎంత సంతోషం వచ్చిద్దంటే, కనుక దేవుడు వాగ్దానాల ద్వారా మాట్లాడేటువంటి మాట. కనుక మనం ధైర్యాన్ని ఏం చేయకూడదంటే విడిచిపెట్టకుండా ఉండాలన్నమాట. కనుక ఆ రీతిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనకు సహాయం చేసేవాడిగా ఉంటున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయం అందరం కలిసి 14వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అతడు రాజునొద్దకు రాగా రాజు అతను చూచి, మీకాయా, యుద్ధమునకు రామోత్కులాదునకు మేము పోదమా మానుదమా అని అడగగా అతడు, పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదురనెను. 15వ వచనం అందరం కలిసి. అప్పుడు రాజు, యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మార్లు చేత ఒట్టు పెట్టించుకుందునని అతనితో అనగా. ఏందంట ఇప్పుడు ఆయన ఏం చెప్తా వచ్చాడు అంటే ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే మనకు బాగా తెలుసు. ఇక్కడ యెహోషాపాతు రాజు ఉన్నాడు, ఆహాబు రాజు ఉన్నాడు. అది యెహోషాపాతు, ఆహాబు వాళ్ళిద్దరు కూడా ఏమై అంటారు, వియ్యముందారు, స్నేహితులుగా చేపడతా వచ్చారు. వాళ్ళందరూ కూడా
రిలేషన్ కలుపుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఏంటంటే యెహోషాపాతు ఆహాబు ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్దాం అనుకుంటే, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి యెహోషాపాతుకు ఒక ఆలోచన ఉందన్నమాట. ఏంటంటే ప్రార్థన చేసే అలవాటు, అంటే దాని గురించి ఎంక్వైరీ చేసుకునే అలవాటు. ఈ అలవాటు ప్రకారంగా ఏం చేస్తామంటే, నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని చెప్పేసి ఆ దినాల్లో దేవుడు ఎవరికి, నువ్వు ఎంత రాజు అయినా రాజుతో మాట్లాడేవాడు కాదు. ఎవరితో మాట్లాడంట దేవుడు? ప్రవక్తలతోనే మాట్లాడేవాడు. అందువల్ల ప్రవక్తలతో మాట్లాడిన కారణం చేత రాజులు ఏం చేసేవాళ్ళు అంటే ప్రవక్తలను నమ్ముకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ప్రవక్తలు అంటే వాళ్ళు ఎంతకు ఇష్టపడేవాళ్ళు అంటే, ఏలియా ఆరోహణం అయ్యేటప్పుడు నా తండ్రి ఇశ్రాయేలుకు రథములు రౌతులను నీవే అంటావచ్చు. సేమ్ అలానే అదే మాట మళ్ళీ తిరిగి ఎలీషా కూడా వెళ్ళేటప్పుడు చనిపోయినప్పుడు ఏంటంటే, నా తండ్రి ఇశ్రాయేలుకు రథములు రౌతులు నీవే. కనుక ఎందుకు అనంటే, వీళ్ళు ఇక్కడ ఉంటే రాజ్యానికి ఎంత క్షేమంగా ఉన్నారు అనంటే, ఈ ప్రవక్తలు ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండి ఏం జరుగుతుందో విషయాన్ని గురించి రాజుకు అన్నీ చెప్తా ఉండేవాడు. దాన్ని బట్టి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాజులు వేరే రాజులకి కలవరం వచ్చేసేది. అబ్బా వీళ్ళకి ఎలా తెలుస్తుంది మా యొక్క సీక్రెట్స్ అని ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళల్లో ఎవరున్నారంట, ప్రవక్తలు ఉన్నారని చెప్పేసి చెప్తా వచ్చారు. ఇక్కడ కూడా మీకాయ అనేటువంటి ప్రవక్త ఉంటా ఉన్నాడు. ఈయన ఎలాంటి వాడు అనంటే, ఇక ఒకటే చెప్తాడన్నమాట, దేవుడు ఏది చెప్తే అదే చెప్తాను. అప్పుడు కూడా ఒక అతను చెప్తా వచ్చారన్నమాట. ఏంటంటే, నువ్వు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే రామోత్గిలాదునికి యుద్ధానికి వెళ్దామా అని అంటే అందరూ ఏం చెప్తా ఉన్నారంట, వెళ్తావు అని చెప్తా ఉన్నారు. వాళ్ళతో పాటు నువ్వేం చేయాలంటే ఏకీభవించి పాడు, నువ్వు కూడా అదే పాట పాడు, వెళ్తావనే పాడు పాట అంటున్నారు. ఆ పాట పాడమంటే ఇప్పుడు ఏంటంటే నాకు అలాంటివి రావు, నాకు దేవుడు ఏదైతే చెప్తా వచ్చాడో అదే నేను చేస్తానని ఈయన అంటున్నాడు. సరే ఇప్పుడు ఇది బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఏమన్నంటే వెంటనే వచ్చి అడిగాడు అన్నమాట. ఏంటంటే రామోత్గిలాదునకు పోదుమా మానుదమా అనగానే వెంటనే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడు చూడండి. ఈయనేమంటే, అతడు పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదురని. ఇదేంది బాగానే ఉంది కదా. వెళ్దామా అంటే అందరూ వెళ్ళమని చెప్తా ఉన్నారు. ఈయన కూడా ఏంటంటే సరే వెళ్ళమని చెప్తున్నారు, బాగానే ఉంది కదా. తర్వాత వచనంలో ఏమని చెప్తా ఉన్నాడంటే 15వ వచనంలో, యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలకమని నేను ఎన్ని మారులు నీ చేత ఒట్టు పెట్టించుకున్న అతనితో అనగా. కనుక సత్యం చెప్పమంటే అర్థం ఏంటంటే, ఇది ఏంటంటే పాజిటివ్గా చెప్పింది కాదు, నెగిటివ్గా చెప్పినటువంటి ఎటకారమైన సమాధానం. కానీ ఎటకారమైన సమాధానం ఏంటంటే వెళ్ళొచ్చా అని చెప్పేసి అంటే, సరే వెళ్ళండి అయ్యా అంటే ఎటకారంగా చెప్పినట్టు అనమాట. అది చెప్పంగానే వెంటనే ఏంటంటే అందుకని చెప్పేసి 15వ వచ్చిన సమాధానం ఎలా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే అబద్ధం ఎందుకు చెబుతున్నావు అని చెప్పేసి, ఎందుకు ఇలా మాట్లాడుతావు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు తను సమాధానం చెప్తా ఉన్నాడు. ఏంటంటే 16 వచ్చిన అందరం కలిసి చదువుకుంటాం. అతడు కాపరులేని గొర్రెల వలని ఇశ్రాయేలు వారందరూ 2వ దినవృత్తాంతంలో 18వ అధ్యాయము 16వ వచనం. అతడు కాపరులేని గొర్రెల వలని ఇశ్రాయేలు వారందరూ పర్వతాల మీద చెదిరిపోవడ చూచుదని, వీరికి యజమాను లేడనియు వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానంగా పోలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని. కనుక వెళ్ళదునా మానుదునా అని చెప్పేసి అంటే ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే ఇప్పుడు దాని గురించి జరుగుతూ వచ్చింది. చివరికి వచ్చేసరికి కింద ఏం జరిగిందంట అతడు చెప్తా ఉన్నాడు. 23వ వచనము. అప్పుడు కెనయాన కుమారుని సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయని చెంప మీద కొట్టి, నీతో మాట్లాడి యెహోవా ఆత్మ నా ఎదురుండి ఏ మార్గంలో పోయినాను. అందుకు మీకాయ ఏంటంట, దాగుకొనుటకై నీవు లోపలి గదిలోనికి వెళ్ళు, దినమున దాన్ని తెలుసుకుందు అని చెప్పాను. కనుక ఈయన బహు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈయన కొట్టా వచ్చాడు. కెనయా కుమారుడు సిద్కియా దగ్గరకు వచ్చి మేకాయని కొట్టినప్పుడు ఇప్పుడు బాగానే ఉంది, యుద్ధానికి మీరు వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఏంటంటే మీరు దాక్కుంటారు. అప్పుడు యుద్ధంలో ఏంటంటే అపజయం పొంది అప్పుడు తెలుస్తుంది అప్పుడు ఏ మార్గం పోయిందో అని చెప్పేసి చెప్తా ఉంటాడు. సరే ఇప్పుడు ఇక్కడ మనం కనుక చూస్తేనంటే జయించటానికి వెళ్తానికి అడుగుతున్నప్పుడు ఏంటంటే ప్రార్థన. కానీ మన జీవితాలలో కూడా మనం ఏదన్నా విషయాన్ని గురించినటువంటి దేవుని దగ్గర వచ్చి అడిగినప్పుడు ఏంటంటే మనం సమాధానం పొందుకునే వారంగా. కనుక అలాంటి అలవాటు దేవుడు ఏం చేస్తాడంటే ఆత్మీయంగా విశ్వాస జీవితంలో మనకు అనుగ్రహించినాడు. కనుక జయించేటువంటి జీవితంలో మొదటిగా మనం కోరేషు యొక్క జీవితాన్ని గురించి చూస్తాం. ఎందుకంటే మందిరాన్ని కట్టబడడానికి. రెండవదిగా ఈ కనాను దేశంలో ప్రవేశించడానికి పరమ కనాను మనం కూడా ప్రవేశించాలంటే మనకు కూడా ఏంటంటే ఆ పరలోక రాజ్యం ప్రవేశించాలంటే అనేక నిరుత్సాహపరిచే పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల నుంచి మనం ఏంటంటే బయటపడే వారంగా ఉండాలి. మూడవదిగా ఇక్కడ ఏంటంటే మనం కనుక ప్రార్థన చేస్తే ఏంటంటే దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేవాడిగా ఉంటాడు. ఆ రీతిగా మీకాయ దాన్ని చెప్తా ఉన్నాడు. కనుక మన జీవితాల్లో కూడా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడిగా మనకుంటా ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక
12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అందరం కలిసి ఇరవై 21వ వచనము అందరం కలిసి చదువుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనము అందరం కలిసి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. 20వ వచనం కూడా కలిసి చదువుకున్నాం. కాబట్టి నీ శత్రువు ఆకలిగా నుండి అతనికి భోజనం పెట్టుము, దప్పిగా నుండి దాహమిమ్ము. అలాగూ చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయింది. ఏదంటే జై జీవితం అనేది ఎలా ఉందంటే, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము. కనుక మనం జయించాలి అని అంటే ఏ రీతిగా అనంట, మేలు చేతనే. ఏంటంటే కీడు వలన జయింపబడక. కనుక మనం ఏంటంటే జయం పొందాలి అని అంటే, దేవుని యొద్దకు జయం పొందాలి అని అంటే ఏంటంట, మనం ఏంటంటే ఏ రీతిగా అంటే కీడు వలన కాక మేలు చేత ఏం చేయాలంట, కీడును జయించాలి. మనం మేలు చేయాలా, కీడు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే దాన్ని బట్టి మనం అందరూ జయ జీవితం కలిగించాలి. కనుక ఒక ఉదాహరణగా మనకేంటంటే 2వ రాజుల గ్రంథంలో ఆ రీతిగా చేసినట్టు ఒక వృత్తాంతం చూస్తాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం అందరం కలిసి 17వ వచనం. 2వ రాజుల గ్రంథము 6:17. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కండ్లను తెరవజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట చూచును. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇక ఎవరో మన విషయాల గురించి చెప్తున్నారు అని అనుకుంటే, అయితే వాళ్ళలో ఒక వ్యక్తి ఏం చెప్తూ వచ్చారంట, కాదయ్యా వాళ్ళ ఇశ్రాయేలులో ఏంటంటే పాకుతున్నాడు అంటే, అసలు అయితే ఓ పని చేయండి, మన సీక్రెటరీస్ అని బయటికి చెప్తా ఉన్నాడు కాబట్టి అసలు అతన్నే పట్టుకురాండి అని చెప్పేసి సైన్యాన్ని పంపిస్తే వెంటనే ఉదయాన్నే లెగంగానే ఏంటంటే, ఈ గెహజీ ఏం చేస్తానంటే లెగంగానే చూసడం కానీ చుట్టుపక్కల చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. చెప్పంగానే అప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడంటే, ఈయన కన్నులు తెరినట్లుగా ఏంటంట, వీడు చూసినట్లు దయచేసి వీని కన్నులు తెరమని ఎలీషా ప్రార్థన చేయగా అప్పుడు ఏంటంటే అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఏంటంటే వారు చుట్టూ పర్వతము ఆ రీతిగా ఉంటూ వచ్చింది. అయితే తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే, వీళ్ళందరూ రాగానే వెంటనే వీళ్ళ గురించి ప్రార్థన చేస్తాడు. ప్రభు వీళ్ళని అంధత్వంతో ముట్టమన్నాడు. వాళ్ళకి గుడ్డి కళ్ళు అయిపోయినాయి. వచ్చినటువంటి సైన్యం యుద్ధం చేయడానికి వీళ్ళని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏంటంటే గుడ్డివాళ్ళు అయిపోయారు ఇప్పుడు. అయితే వీళ్ళని ఏం చేస్తామంటే, బాబు దారిది కదంటే నేను నడుపుతారంటే అని తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ తీసుకెళ్ళాడు తెలుసా, రాజు దగ్గర తీసుకుని వెళ్ళిపోయాడు. రాజు దగ్గర తీసుకెళ్ళిపోతే వెంటనే రాజు ఏమంటున్నాడంటే, ఏమన్నాడు చూడండి, నాయన 21వ వచనం, 2 రాజులు 6వ అధ్యాయము 21వ వచనం. అంతటి ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా ఏంటంటే, వారిని కొట్టాలన్నా కానీ ఏమడుగుతానంటే దైవజనుని అడుగుతాను, కొట్టుదునా అని అడుగుతుంటే అప్పుడు ఏమంటాడంటే దైవజనుడు ఏమని చెబుతుంటే 22వ వచనం, అతడు నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారిని కొట్టుదువా, వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు ఏంటంట వారికి భోజనం పెట్టాలంట. కనుక ఎప్పుడైతే ఈ రీతిగా భోజనము పెడతారో ఏంటంట దానివల్ల జరిగినటువంటి విషయం ఏంటంట, చివరి వచనంలో 23వ వచనం, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానాలను పుచ్చుకొని రాజు సెలవు పొంది, వాళ్ళు ఏంటంటే చూడండి, అసలు వాళ్ళు వచ్చింది దానికి శత్రువులు వచ్చారు, వీళ్ళని పట్టుకెళ్దామని వచ్చారు. ఒక్కసారికి వాళ్ళకి కళ్ళు పోయినాయి. ఆ తర్వాత వచ్చి కూర్చున్నారు, భోజనం చేస్తూ ఉన్నారు. చేయగానే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే, కళ్ళు పోయిన తర్వాత ఇక వీళ్ళు చేస్తాను లేక ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దయ మీద ఆధారపడతా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే శత్రువు రాజ్యంలోకి వచ్చేసి శత్రువులకి హ్యాండ్ ఓవర్ అయిపోయారు వీళ్ళు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయడం లేదు, సైలెంట్గా కూర్చొని ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి చక్కగా పిలిపించి మర్యాద చేసి భోజనం పెట్టించి మళ్ళీ ఏంటంట రాజు సెలవు పొంది తమ యజమాన్యతకు పోయి అప్పటి నుండి సిరియానుల దండు వారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయింది. కనుక ఇక్కడ చెప్పబడినటువంటిది మనం చదివినటువంటి మాట ప్రకారంగా ఇక రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుకుంటూ వచ్చినటువంటి 12:21 ప్రకారంగా ఏంటంట, ఏం చదువుతాను, కీడు వలన జయింపబడక మేలు చేత
కీడును జయించడం. అలా మనకి సామెతల గ్రంథము 25వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉన్నట్టు. సామెతల గ్రంథము 25వ అధ్యాయం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనం అందరం కలిసి చదువుకోండి. 25వ అధ్యాయం 20వ వచనం సామెతలు. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పి కొని ఎడల వానికి దాహమిమ్ము. కనుక ఏంటంట, నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనం పెట్టు, దాహం కొని ఎడల వానికి దాహము. ఏదంటే 22 అందరూ కలిసి వస్తున్నాం. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలం కంటే ముందు కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే, ఈ రీతిగా ఆ వ్యక్తికి చేయడం వల్ల ఏంటంట, ఏం చేస్తారంటే, ఒక రకంగా చెప్పాలంటే నిప్పులు కుప్పకంటే అతను పడి ఏడుస్తాడనమాట. కనుక ఏ రీతిగా అంటే మేలు చేయటం. ఒకసారి ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్లో ఒక కెమిస్ట్రీ అయినా స్పాట్ వాల్యుయేషన్ చేస్తా ఉన్నాడు. పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్లో కరెక్షన్ చేస్తా ఉన్నాడు 2013 సంవత్సరంలో. అప్పుడు ఆయన ఏం చేస్తా వచ్చారంటే, వాడంట కెమిస్ట్రీ సరిగా ఎగ్జామ్ రాయలేదంట. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, వీడు కెమిస్ట్రీ ఎగ్జామ్ సరిగా రాయడు, ఫెయిల్ అవుతాడు అనుకున్నాడు ఆయన. అయితే ఆయన ఏమన్నాడంటే కరెక్షన్ చేసేటప్పుడు, అసలు వీడు ఎలాగా ఏడవాలంటే, నేను ఎందుకు పాస్ అయ్యానా, అసలు నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను, నాకు అసలుకి ఏం మార్కులు రావనుకున్నవాడు వాడు కుళ్ళి ఏడవాలని చెప్పేసి ఆయన చేతులు ఏంటంటే బ్లాక్ బ్లూ రెడ్ పెన్లు ఉంటే బ్లూ పెన్ తీసుకొని అక్కడ కొన్ని మార్కులు ఈయనే రాసేసేసి ఆయనే మళ్ళీ రెడ్ పెన్ తీసుకుని టిక్కులు పెట్టేసి వాడిని పాస్ చేసి పాస్ మార్కులు వేసాడు. అంటే శత్రువుని ప్రేమించడం అంటే ఇది ఉదాహరణ కాదు. కానీ అంటే చూడండి, లోకంలో ఉండేవాళ్ళు ఏంటంటే అలా చేయడం వాస్తవానికి కరెక్ట్ కాదు. కాకపోతే లోకపరంగా ఆయన ఆలోచన విషయం ఏంటంటే, అంటే మేలు చేయాలనే ఉద్దేశం అనుకుంటా వచ్చాడు. కానీ మన జీవితాలలో ఆత్మీయంగా మనం ఇంకెంతగా ఆలోచన చేయాలా, ఏ రీతిగా ఉండాలో మనమే చూసుకోవాలండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం. అందరం కలిసి 4వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కనుక దేవుని మూలమునుగా పుట్టిన వారందరూ ఏం చేస్తారంట, లోకమును జయిస్తారు. కనుక మన జీవితాల్లో కూడా మనం కూడా ఏంటంటే దేవుని మూలంగా పుట్టిన వారిగా ఉంటున్నాము. అది ఏంటంటే జయించడం ఏంటంటే ఏం చేయాలంటే, ఇంకోటి ఏంటంట లోకమును. ఇదేని జయించాలంటే కీడు వల్ల మేలు చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. తర్వాత ఏంటంటే లోకమును జయించుట. కానీ మన జీవితాలలో కూడా మనం గుర్తించుకోవాల్సిందంటే, లోకమును ఎవరు జయించగలరంటే దేవుని మూలముగా పుట్టిన వారందరూ. కనుక మన యొక్క జీవితంలో దేవుని మూలంగానే పుట్టాం మనం. కానీ వాస్తవంగా దేవుని యొక్క రక్తం చేత కడగబడుతూ వచ్చాం, దేవుని మూలంగా పుడుతూ వచ్చాం, దేవుని కుమారులు కుమార్తెలుగా చేపడుతూ వచ్చాం. ఇప్పుడు ఏంటంట, లోకమును మనం ఏ రీతిగా ఉండాలంట, జయించే వారిగా ఉండాలి. లోకమును జయించటం అంటే ఎలా అంటే, లోకమును జయించాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా వచ్చారు. ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చెప్తా వచ్చారు. అయితే అక్కడ చెప్తా వచ్చారన్నమాట, నేను మీతో చెప్పున్నదేమనగా. కనుక ధర్మశాస్త్రం ఇలా ఉంది, నేను మీతో ఇలా చెప్తా ఉన్నాను. దాన్ని ఏంటంటే కొంచెం చిన్న ఎడిటింగ్ చేసి దాన్ని చెప్తా ఉన్నాను. కనుక ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ కలువరిలో చేసినటువంటి బలియాగం బట్టి, కార్యం బట్టి మనకు కూడా ఏం చేస్తారంటే లోకాన్ని జయించేటువంటి ఆ యొక్క బలాన్ని మనకు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. ఏ రీతిగా జయించగలమనంటే లోకాన్ని అంటే, ఇక్కడ చెప్పిన మాట ప్రకారం ఏంటంట, దేవుని మూలముగా పుట్టిన వారందరూ. కనుక మనం పుట్టిక చూసినప్పుడు ఏంటంటే దేవుని మూలంగా పుట్టినప్పుడు ఏంటంట, లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కనుక లోకాన్ని దేనివల్ల జయించగలరంటే విశ్వాసం ద్వారా. కానీ మనం ఏమైనా చూసుకున్నప్పుడు కూడా విశ్వాసం ద్వారానే విశ్వాసి యొక్క జీవితం ఉంటుంది. క్రైస్తవ జీవితం దేని బట్టి ఉంటుందంటే విశ్వాసాన్ని బట్టే ఉంటుంది. భక్సింగ్ గారిని అడిగారంట, అసలుకి మత్స్యం కడుపులో యోనా ఎలా ఉంటాడండి అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మత్స్యం కడుపులో
యోనా కాదు, ఒకవేళ బైబిల్ గ్రంథంలో కనుక యోనా కడుపులో మత్స్యం ఉందన్నా కూడా నేను నమ్ముతానన్నాడు. అంటే ఏంటంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఏంటంటే దేవుని యొక్క ఆత్మచేత అవి లిఖింపబడినవి కాబట్టి అవి ఏంటంటే యథార్థమైనవి, అవి వాస్తవమైనవి. కనుక ఏంటంటే విశ్వాసం అంటే ఏంటంటే వినుట వలన విశ్వాసము కలుగును. కనుక ఏంటంటే మన యొక్క క్రిస్టియన్ జీవితం, క్రైస్తవ జీవితం యొక్క ఆరంభము కానీ ముగింపు కానీ ఏంటంటే విశ్వాసముతోనే ఉంటుంది. కనుక ఏంటంటే లోకమును జయించడం కూడా ఏంటంటే దేని మీద ఆధారపడుతుందంటే మన యొక్క విశ్వాసం మీద ఆధారపడుతుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం అందరం కలిసి 11వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 2:11 సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు. కనుక జయించుట ఏంటంటే లోకమును జయించుట. కనుక ఎవరైతే ఈ రీతిగా జయించగలరో ఏంటంట దీనివల్ల 2వ మరణం వల్ల ఎలాంటి హాని కూడా చెందడు. కనుక మనిషి ఏదైనా మరణించాలి ఖచ్చితంగా. కాకపోతే ఏంటంట ఎవరైతే దేవునిలో ఉండి మరణిస్తే ఒక మరణమే, ఇంకా 2వ మరణానికి ఆయనకి వాళ్ళకి మీద ఇదంట అధికారం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు ఏం చేస్తూ వచ్చారంటే ఆయన కూడా ఆ కలవరిశిలో మన కొరకు మరణించిన వాడిగా ఉంటున్నాడు, ఒకసారి మరణించిన వాడిగా. మళ్ళీ తిరిగి లేచిన తర్వాత ఏంటంటే యుగ యుగాలు అదే మనకు మాదిరిగా చూపిస్తూ వచ్చాడు. నేను ఎలాగున్నాను మీరు కూడా అలానే నా వలనే. అంతేకాకుండా అధికారం కూడా ఇచ్చిన వాడిగా ఉంటున్నారు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం అందరం కలిసి 26వ వచనం అంటే 26, 27 కలిసి ఉన్నాయి, అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 26, 27 నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చును. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కొమ్మరి వాని పాత్ర వల్లే పగలగొట్టబడుదురు. ఏదండి ఇక్కడ నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చును, అతడు ఇనుప దండం. కనుక ఏంటంటే ఆయన వలే నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు, నేను అధికారం పొందే ఆ తండ్రి వలన అదే అధికారం తిరిగి మళ్ళీ మీకు కూడా ఇస్తున్నా. కనుక దేవుడు ఏదైతే అధికారము కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చారో ఏంటంటే మనకు కూడా అదే అధికారం. ఆ అధికారం మనకు ఇచ్చిన వాడికి ఉంటున్నాం. దాన్ని బట్టి ఏంటంటే మనం ఏంటంటే జ్ఞాపకం ఉంచుకొని జయించుట అని అంటే ఆయన అధికారం ఇచ్చాడు, అధికారం మనం వినియోగించుకుంటామే. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం అందరం కలిసి 5వ వచనం చదువుకుంటాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రమును ధరించుకొనును, జీవగ్రంథములో ఉండి అతని పేరెంత మాత్రమును తుడువు పెట్టక నా తండ్రి ఎదుడును ఆయన దూతల ఎదుడును అతని పేరు ఒప్పుకొందును. అధికారం ఇచ్చాడు. అంతేకాకుండా ఏంటంట నా తండ్రి ఎదుడు దూతలు ఎదుట అవును ఈ వ్యక్తి నా కొరకే జీవించారు, ఈ వ్యక్తి నా కొరకే పాటుపడ్డారు, ఈ వ్యక్తి నా కొరకే అనేకమైనటువంటి కార్యములు జరిగిస్తూ వచ్చారు భూమి మీద ఉన్నప్పుడు అని చెప్పేసి అవును నాకు తెలిసి ఈయన ఇంత గొప్ప కార్యాలు చేశారని చెప్పి ఒప్పుకుంటాడు. కానీ అక్రమం చేయవాళ్ళరా మీరెవరో నాకు తెలీదు, ఇక్కడి నుంచి పొండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు వాళ్ళకి చెప్తున్నటువంటి విషయాల గురించి ఒకవేళ మనం జాగ్రత్తగా లేకపోతే ఇలా ఉండదని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే అంతేకాకుండా ఏంటంటే గ్రంథం ఉంది ఏంటంటే పేర్లు కూడా రాశాను. జయించువాడు అలాగ తెల్లని వస్త్రం ధరించుకును, జీవ గ్రంథములో ఉండి అతని పేరు ఎంత మాత్రను తుడు పెట్టబడక నా తండ్రి ఎదుట అతని దూతలు ఎదుట నేను అతని పేరు ఒప్పుకొందును అంటున్నాను. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 21వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదనను. కనుక ఇప్పుడు ఏంటంటే ఆయన మనతో ఏం చేస్తాడంటే సమానంగా చేస్తాడు, ఈక్వాలిటీ. కనుక ఎవరైతే జయించేవారం కూడా ఏం జయించాలో, లోకాన్ని జయించేవారం కూడా ఏం జయించాలంట. కనుక మన జీవితాల్లో జయించేవి చాలా ఉన్నాయి. కనుక జై జీవితం, కనుక జై జీవితం లేకుండా ఉండడానికి ఏంటంటే అనేకమైనటువంటి పాపములు మనకు అడ్డుగా వస్తాయి అన్నమాట. మనకు తెలుసు కదా, ఎబ్రీయులు రాసిన పత్రికలో చెప్తూ ఉంటాడు. ఎబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఎబ్రీ 12:2 అందరం కలిసి చదువుకున్నాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి
విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాం. ఏం చేయాలన్నా? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టాలి. విశ్వాసం కొనసాగించేవాడని ఆయన వైపు చూస్తూ ఉండాలి. కనుక తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపాసమున ఆసీనుడై ఉన్నాడు. కనుక ఆయన ఏ రీతిగా అంటే ఆసీనుడై ఉంటా ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే మనల్ని కూడా ఏం చేస్తారంటే ఆ రీతిగా తీసుకెళ్ళినాయి. కనుక ఏంటంటే మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాల్సి ఉంటున్నాయి. సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టాలి. కనుక మన జీవితంలో అనేకమైనటువంటి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు ప్రతి ఒక్కరి జీవితంలో అనేకం కనిపిస్తూ ఉన్నాయి. మనం ఏం చేయాలంటే వాటిని అన్నిటి కూడా విడిచిపెట్టాలి. కనుక ఇక్కడ కనుక మనం చూస్తే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం అందరం కలిసి 7వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. జయించువాడు వీడిని స్వతంత్రించుకొను, నేను అతనికి దేవుడునైందును, అతడు నాకు కుమారుడైండును. జయించువాడు. కనుక జయించడం అనే విషయాన్ని గురించి మనం కనుక ఆలోచన చేస్తూ వచ్చాం. కోరేషుని దేవుడు ఎందుకు జయించువాడిగా ఏర్పాటు చేసుకునంటే మందిరాన్ని కట్టడానికి ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. కనుక ఈ రీతిగా మన యొక్క భక్తులు కనుక మనం చూసుకుంటే సంఖ్యాకాండం మనం చూసినట్లయితే వారు కాలేబు వాళ్ళు ఎందుకు దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారంటే అక్కడ ఏంటంట కనాను దేశం చూడడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ధైర్యపరుస్తూ వచ్చారు వాళ్ళని. ఆ తర్వాత మేకాయ చూసుకుంటే ప్రార్థనా జీవితం, ప్రార్థన మన జీవితంలో ఏ రీతిగా ఉంటుందో దాని గురించి చెప్తూ వచ్చారు. అలానే రోమిలు రాసిన పత్రికలు చూస్తూ వచ్చారు. కీడు వలన జయించక ఏంటంట మేలు చేత కీడును మనం ఏ రీతిగా ఉండాలో అనేటువంటి ఈ రీతిగా రాసుల గ్రంథంలో కూడా మనం చూస్తూ వచ్చాము. ఈ రీతిగా మనం ఏం చేయాలంట లోకమును జయించేవారం. కనుక ఈ రీతిగా జయించు జీవితం, అంతేకాకుండా ఆయనతో పాటు కూర్చునేటువంటి భాగ్యం కూడా జయిస్తే ఇచ్చేవాడిగా ఉంటాడు. జయించేవాడి కింద రెండవ మరణం వల్ల ఎలాంటి ఆపద ఉండదు. కనుక జయించాల్సిన విషయాల గురించి చెప్తా వచ్చాడు. కానీ ఈ విషయాల గురించి పద్మాసు దీపంలో ఉండి యోహాను గారికి దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత అది ఎప్పుడంట జరగబోయే విషయాల గురించి ఏంటంటే క్రొత్త విషయాలు ఇవన్నీ కూడా. ఇదిగో అంతాడు నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూచి తిని అని చెప్తా ఉన్నాడు 21వ అధ్యాయం 1వ వచనంలో. అది క్రొత్త విషయాలలో ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఏమీ కూడా ఏంటంటే పాతది పాపపు జీవితం ఏమి ఉండదు. ఇక్కడ సైతాను ఇంకెప్పుడు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి అది మనకి ఏంటంటే కనుక బైబిల్ గ్రంథంలో మొదటి 2 అధ్యాయాలలో చివరి 2 అధ్యాయంలో కనిపించిన వ్యక్తి కనిపిస్తారు. ఎవరు కనిపించరు అంటే సైతాను కనిపించరు అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆది కాండంలో కూడా కనిపించినప్పుడు జీవవృక్షం ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా చాలా సంతోషంగా ఉండవచ్చుంది. ఎక్కడికి వచ్చేలేకదంటే ఆ జీవవృక్షాల గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు ఇక్కడ జీవమే ఉంటుంది కానీ ఇక్కడ మరణ సంబంధించిన విషయాలు ఉండవు. కనుక నూతనమైన విషయాలు ఉంటాయి. కాకపోతే కండిషన్ ఉంటుంది. నూతన విషయాల గురించి కనుక నువ్వు పాలు పొందాలి, లేకపోతే నూతన ఆకాశంలో ప్రవేశించాలి ఏంటంట జయించువాడు వీడిని స్వతంత్రించుకోను. కనుక మన జీవితాలలో కూడా మనం ఆ రీతిగా జయించువారిగా ఉంటున్నామా, లేకపోతే ఇంకేదైనా జయించలేనిదిగా మన జీవితంలో ఉంటుందా? కనుక మనం పరిశీలన చేసుకొని ఆ రీతిగా మన యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. కానీ ప్రతి ఒక్కరు కూడా మనం పరిశీలన చేసుకుని ప్రతి ఒక్కరం కూడా వాస్తవానికి నా జీవితము ఈ రీతిగా జయించే జీవితంలో ఉండాలని అనుకుంటా ఉన్నాను. కాకపోతే అనేకమైన పరిస్థితులను బట్టి ఉండలేకపోతున్నాను. అయితే నన్ను సరిచేయండి అని చెప్పేసి మనం కనుక వ్యక్తిగతంగా దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వాస్తవంగా మన యొక్క జీవితాలలో అలాంటి పరిస్థితి నుంచి తీసివేసి జయించే జీవితం దేవుడు మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కనుక ఆ రీతిగా జయించే జీవితం దేవుడు ఇవ్వాలని మనం కోరుకుంటూ ఉన్నాం. అదిగా దేవుడు మనకు ఆ జయ జీవితము దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉండండి.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు పరిశుద్ధమైన ఘనమైన నామం బట్టి వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రియ తండ్రి, ఈ రీతిగా జయించేవాడు వీటిని స్వతంత్రించుకున్నాం. జయించే జీవితము ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా జీవించాలని మీరు ఇష్టపడుతూ ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకునండి. నా మటుకు నేను, మా మటుకు మేము ప్రతి ఒక్కరు కూడా సరి చేసుకుని జయ జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి. జయించాల్సినవి చాలా ఉంటున్నాయి. దేన్ని జయించాలంటే కోరిషి తన జీవితంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి పాత్రగా ఉండి రాజ్యాలు జయించాడు. దేనికంటే యెరూషలేము కట్టబడడానికి, మందిరము తిరిగి సమకూర్చబడడానికి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తిగా మీరు కోరిషిని తీసుకుని వచ్చారు. ఆ రీతిగా నా మటుకు నేను, మా మటుకు మేము కూడా ఆ రీతిగా మీరు ఏర్పాటు చేసుకునే సాధనంగా వాడబడుతుంటుండగా మేము కూడా ఆ రీతిగా మీకు సన్నిధానం ఉండే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే మీరు సహాయం చేయండి, వీళ్ళకి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. అసలు దీనికరంగా చేయండి. ఈ రీతిగా బలలో పాల్పొందులు పొందుతుండగా మమ్మల్ని మేము సరి చేసుకొని ఏకమనితుల బలలో పాల్పొందులు పొందడానికి మీ కృపను అనుగ్రహించమని, మేలుకి జ్ఞాపకం చేసుకొని మహిమాగంత ప్రభావాలు తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభావ శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతని, ప్రభునేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతకృతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకునేటకై దీన్ని చేయుడని చెప్పాను. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు ఎంతో వందనములు. ప్రియ తండ్రి, మీ యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టెలో పాలు పొందబోచుండగా మాకు యోగ్యమైన పాలు పొంపులు అనుగ్రహించమని, మమ్మల్ని సరి చేసుకుని పాలు పొందడానికి కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే యోగ్యంగా ఉంటున్నారో మీ కుడి హస్తాలు కనిపించేట్లు పైకెత్తవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. పలందించడానికి సాల్మన్ అన్న, కొర్నేల్ అన్న, వెల్సన్ అన్న, రెండు అన్న, ఎవరైతే యోగ్యంగా ఉంటున్నారో మీ కుడి హస్తంలో కనిపించేట్లుగా పైకెత్తవలసిందిగా మనం చేస్తాం. ఇంకెవరన్నా ఎవరికి అందకపోతే మీ కుడి హస్తాలు కనిపించేట్లు పైకెత్తవలసింది మనం చేస్తూ ఉన్నాం.
అందరికీ ఏందని నమ్ముతూ ఉన్నాం. అంతటి భోజనమాన్ని వెంబట ఆయన బాతను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేస్తున్నకై దీన్ని చేయడని చెప్పాను. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ యొక్క శరీరాన్ని సాదరిస్తున్నటువంటి రొట్టెలో పాలు పొందడానికి మీరు చూపించిన కృప కొరకే వందములు. తిరిగి మీ యొక్క రక్తాన్ని సాదరిస్తున్నటువంటి ద్రాక్షారసంలో పాలు పొందబోచుండగా యోగ్యమైన పాలు పంపులు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభావ శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కనుక ఎవరైతే ప్రభు యొక్క రొట్టెకి సాదరించుకున్నటువంటిది శరీరాన్ని సాదరించుకున్న రొట్టెలో పాలు పొందిన వారిగా ఉంటున్నారు, అలానే ప్రభు యొక్క రక్తాన్ని సాదరించుకున్న ద్రాక్షరసం కూడా పాలు పొందడానికి మీ కుడి హస్తంలో కనిపించేట్లుగా పైకెత్తవలసిందిగా మనం చేస్తాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచును, నీ రక్తధారలేలా పాపికాశ్రయమేచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నాశించు వారికి నీ సిలువా వెర్రితనముగా నున్నది, నాశించు వారికి నీ సిలువా వెర్రితనముగా నున్నది. దేవుని శక్తి యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. ఇంకెవరికైనా ప్రభు యొక్క రక్తాన్ని సాదరించుకున్నటువంటి ద్రాక్షరసం మీకు అందకపోతే మీ కుడి హస్తాలు కనిపించేట్లుగా పైకెత్తవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అందరికీ అందని నమ్ముతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున మీ పాదములకు వందములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రియ తండ్రి, ఇక ఆరాధనలో మీరు చేస్తున్నటువంటి సాయం కోరిక వందములు, బలలో పాలు పొందులు పొందడానికి మీరు చూపించిన కృపకరిగా వందములు. ఎవరైతే యోగ్యంగా పాలు పొందిన వారిని బట్టి ఉంటున్నారో వారిని బట్టి వందములు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే అయోగ్యంగా పాలు పొందిన వారుగా ఉంటున్నారో మీరు జ్ఞాపకం చేసుకునండి. మనం క్షమించే శిక్షావిధి గురి కాకుండా మరొక సరైన యోగ్యమైన రీతిలో పాల్పొంపులు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ రీతిగా వేతనీయ సంఘం బట్టి స్తుతిస్తూ ఉంటున్నాను. అనేక సంవత్సరాల నుంచి ప్రభా ఇక్కడ జరిగిస్తున్నటువంటి పరిచర్యను బట్టి వందములు. ఆ యొక్క దాసులు వచ్చి వారు చేస్తూ వచ్చారు పరిచర్య. వారి యొక్క వంతులు మమ్మల్ని కూడా వచ్చి మేము కూడా చేయడానికి మీరు అనుకూలపరుస్తున్న మీ ప్రేమ కొరకు వందములు. చేసే పరిచర్య జ్ఞాపకం చేసుకుని
భవిష్యత్తుకు సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. అబ్రహాం గారి కుటుంబాన్ని బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. చిన్న బిడ్డలు చదువుకుండగా చదువు విషయంలో సాయం చేయండి. ఇంట్లో అమ్మగారు ఉంటుండగా, వృద్ధాప్యులు ఉంటుండగా సంపూర్ణంగా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అదిగా ఆ కుటుంబం దీవించండి, ఆశీర్వదించండి. మేలుకై జ్ఞాపకం చేసుకునండి. వారికి కావాల్సిన అక్కర్ల అవసరం తీర్చండి. అలాంటి ప్రభా వారికి సిస్టర్ లేనటువంటి ఆ కొరత తీర్చి వారికి కావాల్సిన అక్కర్ల అవసరం తీర్చమని ప్రార్థన చేసుకుంటున్నాం. దేవరుడు కుటుంబానికి జ్ఞాపకం చేసుకునండి. దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఆయనకి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఆంటీ గారికి కూడా ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అలసినటువంటి బిడ్డలు బట్టి వందములు. చిన్న కుమారుడు జాషువా వివాహ విషయంలో మీరే సాయం చేయండి. పెద్ద కుమారుని కూడా జ్ఞాపకం చేసుకునండి. వారు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి వాళ్ళ కుమారుని బట్టి సమయాలను బట్టి కూడా స్తుతిస్తూ ఉంటున్నారు. అదే వారి కుటుంబం దీవించండి, ఆశీర్వదించండి. తిమోతిని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నా. ప్రభువాకు చేసిన పనులు సాయం చేయండి. అదిగా బిడ్డల యొక్క చదువు విషయంలో సాయం చేయండి. భవిష్యత్తు కొరకు బిడ్డని సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. నాకు విషయాన్ని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డల చదువు విషయంలో సాయం చేయండి. వారి ఉద్యోగం విషయంలో సాయం చేయండి. అని కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. సాల్మన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాం. దీవించండి, ఆస్వాదించండి. అన్న ఉద్యోగంలో సాయం చేయండి. ఇదిగా ప్రభావ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుని అక్కడికి ఆ ఎముకరుగుతో వచ్చింది సంపూర్ణంగా ముడి స్వస్థపరచండి. ఇప్పుడు అక్షయ సిస్టర్ని జ్ఞాపకం చేసుకునండి. విఎస్ఏలో ప్రభావ తను ఎంఎస్ చేస్తూ ఉన్నారు. అలానే ఉద్యోగం చేస్తుండగా మీరు దాంట్లో సాయం చేయండి. ప్రగతి సిస్టర్ని జ్ఞాపకం చేసుకునండి. ఫర్దర్ ఎడ్యుకేషన్ చదువు విషయంలో సాయం చేయమని ప్రార్థన చేసుకోండి. భవిష్యత్తు కొరకు బిడ్డలను సిద్ధపరచండి. శ్యామను జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. శిరీషకుని జ్ఞాపకం చేసుకుని వారికి ప్రేమించినటువంటి బిడ్డను బట్టి వందములు. కుమార్తెను దీవించి ఆస్వాదించి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వెంకటన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. దీవించండి, ఆస్వాదించండి. వారిదిగా స్వరూపకు జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని తెచ్చిన బిడ్డలను బట్టి వందములు. ఆ బిడ్డలను ప్రభావ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చదువు విషయంలో సాయం చేయండి. అభయన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. అక్కడ జ్ఞాపకం చేసుకుని అరిదిగా అరిగిచ్చినటువంటి బిడ్డలను బట్టి అజయ్ తిమోతిని జ్ఞాపకం చేసుకుని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డల చదువు విషయంలో సాయం చేయండి. అన్న ఉద్యోగంలో సాయం చేయండి. ఆ కుటుంబం ఆ తల్లిదండ్రులు కూడా మేలుకి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. మోషన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. దీవించండి, ఆశీర్వదించండి. మరి చక్కని జ్ఞాపకం చేసుకునండి. ఆ కుటుంబానికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అరిదిగా దుర్గారావు భవిష్యత్తు కొరకే వివాహ విషయంలో మీరే సాయం చేయండి. అరిదిగా జాషువాని జ్ఞాపకం చేసుకోండి. చేసేటువంటి పనులు మీరే సాయం చేయండి. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుమార్తెను అల్లుడిని కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డను కూడా ఇచ్చినటువంటి జశ్వంతుని కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఇదిగా ప్రభా కుటుంబం దీవించి ఆశీర్వించమని ప్రార్థన చేసుకుంటున్నాం. నిస్సకన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వించండి. దైవకృప మానసిక ఎదురు అనుగ్రహించండి. అదిగా తను కూడా చిన్న అనారోగ్యంగా ఉంటుండగా ప్రభా సంపూర్ణంగా మట్టి స్వస్థపరచండి. మళ్ళీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాం. అదిగా జేమ్స్ని జ్ఞాపకం చేసుకుని చదువు విషయంలో సాయం చేయండి. అదే రేపు జ్ఞాపకం చేసుకుని నుంచి ఆరోగ్యం అనుగ్రహించండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వించమని ప్రార్థన చేసుకుంటున్నాం. వారి వ్యాపారంలో సాయం చేయండి. కొరోనాలో కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ప్రభు కంటి ఆపరేషన్లో సాయం చేస్తూ వచ్చారు. తిరిగి రెండో కంటి విషయంలో సాయం చేయండి. సంపూర్ణ స్వస్థాన్ని గురించమని పద్మక్కని జ్ఞాపకం చేసుకుని వెన్నెముకునే విషయంలో సంపూర్ణ స్వస్థాన్ని గురించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అది పీటర్ని జ్ఞాపకం చేసుకునండి. కిరణ మానసిక విధాలు అనుగ్రహించండి. నిశ్చిని జ్ఞాపకం చేసుకుని చదువు విషయంలో సాయం చేయండి. జస్వన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. వారు చేసే వ్యాపారంలో సాయం చేయండి. బిడ్డలు చదువు విషయంలో సాయం చేయండి. భవిష్యత్తు కొరకు బిడ్డలను జ్ఞాపకం చేసుకుని సాయం చేయండి. ఇదిగా వారు చేసేటువంటి పనులు అన్నింటిలో సాయం చేయమని ప్రార్థన చేసుకుని ప్రసన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అక్కడ కూడా జ్ఞాపకం చేసుకుని వారు ప్రేమించినటువంటి కుమార్తెను బట్టి వందములు. కుమార్తెను దీవించండి, ఆశీర్వించండి. బ్రైటీని ప్రభా తన యొక్క చదువు విషయంలో సాయం చేయండి. తనగా చూడండిగా ప్రభా మంచి ఉత్తీర్ణతను అనుగ్రహించండి. ప్రభా రీతిగా మీకు బిడ్డగా ప్రభా మంచి మార్కులతో ఉత్తీర్ణత సంపాదించి మీ నామకు మహిమ కలగడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటాం. ఆ కుటుంబం జ్ఞాపకం చేసుకుని ఆనంద చేసేటువంటి పనులు పరిచర్యలో వాళ్ళ స్కూల్లో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశ్రయించండి. వెంకటేశ్వర గారు కూడా మనం జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. నాగేశ్వర గారు కూడా మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకోండి. సంవత్సరాన్ని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అన్న చేసేటువంటి బ్యాంక్ ఉద్యోగం విషయంలో రాకపోకలో సాయం చేయండి. తిరుపతి గారు కూడా మనం జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశ్రయం చేసిపోదాం గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా అంకుల్ కూడా రాకపోకలో సాయం చేయండి. అదిగా కుటుంబం దీవించండి, ఆశ్రయించండి. సీని గారు కూడా మనం జ్ఞాపకం చేసుకుని ప్రభా అని చేసేటువంటి పనిలో సాయం చేయండి. అదిగా ఆ కుటుంబంలో వాళ్ళ తమ్ముడు కూడా జ్ఞాపకం చేసుకుని వివాహం అవ్వాలన్నటువంటి బిడ్డలు ఉంటుండగా వివాహాన్ని కొరకు సిద్ధపరచండి. వారికి ఉద్యోగాలు కూడా కావాలి, మీరు సాయం చేయండి. కుటుంబంలో తల్లిదండ్రులు రక్షణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అదిగా మెలుగు జ్ఞాపకం చేసుకుని చిన్న పిల్లలు అక్కడ జ్ఞాపకం చేసుకుని ప్రభా అక్కడ వివాహం విషయంలో కూడా సాయం చేయండి. ఈ రీతిగా వివాహం అనే విషయంలో ఘనమైన సెలవిస్తున్నారు.
అరిదిగా ఆ కార్యమును ప్రభా ఈ కుటుంబం పట్ల మీరు జరిగించి మహిమ పొందమని ప్రార్థన చేసుకుంటాం. సీనన్న రూబియా లాంటి వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకునండి. అరిదిగా అంకుల్ గారు కూడా ప్రభా చక్కగా ఆ చేసే పనిలో సాయం చేయండి, మార్మ రక్షణ అనుగ్రహించండి. అరిదిగా మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. వారి కుమార్తె షారున్ అక్కడ జ్ఞాపకం చేసుకుని గర్భంలో విషయంలో మీరు సాయం చేసి ప్రభా తగిన సంబంధం మీరు గర్భంలో అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటాం. ఆనందాన్ని కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని దీవించిన ఆశ్రయాన్ని కుటుంబంలో ప్రతి ఒక్కరి అవసరం తీర్చండి. అదిగా వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనం చేసుకుంటూనే దీవించండి, ఆశీర్వదించండి. 10th క్లాస్ చదువుతుండగా పాపను జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. ఇద్దరు కుమారులను బట్టి వందనములు, ఆ కుమారులు కూడా భవిష్యత్తుగా సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. అదిగా మీరు జ్ఞాపకం చేసుకుని ఏమైనా కాలం ఉంటుండగా ఈ కాడి మూసి భాగ్యం బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేసుకున్నాం. మీ కొరకు జీవించడానికి కృప అనుగ్రహించండి. రమేష్ అన్న కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని ఇదిగా వారి కుమార్తెను బట్టి వందనములు చెల్లించుకున్న గీత ప్రయాణ ప్రభావ ఆస్ట్రేలియా పర్మిట్ విషయంలో కూడా మీ కృప అనుగ్రహించండి. అదే రీతిగా అన్నను జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. అదిగా నాగినాకు ప్రభా ఆ మోకాలను పిలిచిన సంపూర్ణ స్వస్థాన్ని గ్రహించమని ప్రార్థన చేసుకున్నాం. ప్రతి పిసుకలాంటి గారిని జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. మోకాలను పిలిచిన సాయం చేయండి. గృహం కట్టుకునే విషయంలో కూడా మీ కృపను గ్రహించండి, మీరు కృపను సాయం తోడుగా నడిపించమని ప్రార్థన చేసుకుంటాం. అలావని అక్కడ జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి వందములు. అది రమ్యక్కడ జ్ఞాపకం చేసుకుని తను చేసిన ఉద్యోగంలో సాయం చేయండి. అన్న కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలను బట్టి వందములు. వారికి భవిష్యత్తు కొరకు సిద్ధపరిచి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. శాలక్ష్మి అక్కడ సిస్టర్ని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తుండగా భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి, వివాహాన్ని కొరకు సిద్ధపరచండి. తగినటువంటి సరైనటువంటి పాలుభాగం అనుగ్రహించండి. లక్ష్మీప్రభాండి గారు జ్ఞాపకం చేసుకునండి. ప్రభా తను గుండెలో ఇబ్బందిగా ఆయాసంగా ఉంటుండగా సంపూర్ణమైన ముట్టి స్వస్థపరచమని కుటుంబం దీవించండి. కిరాణాన్ని జ్ఞాపకం చేసుకుని వారి ఫ్యాన్సీ స్టోర్ విషయంలో మీరు కృప అనుగ్రహించండి. వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి వందలు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకున్నాం. చిన్నఫీబా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. అవి చేసేటువంటి పనులు రీతిగా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకున్నాం. ఆ రీతిగా మేలుగా జ్ఞాపకం చేసుకుని వారి చిన్న ఇద్దరు బిడ్డలు బట్టి వందములు. వారికి భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి, చదువు సాయం చేయండి. మీరు సాయం చేయమని ప్రార్థన చేసుకున్నాం. పరిస్థితి అక్కడ జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేసుకున్నాం. స్వాది అక్కడ జ్ఞాపకం చేసుకుని అన్న జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని దీవించండి. వారికి ప్రేమించింది ఇద్దరు బిడ్డలు బట్టి వందములు. ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించి భవిష్యత్తు కొరకు సిద్ధపరించండి. పండక్కన కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుని అదిగా అన్న విషయంలో కూడా మీ కార్యం జరిగించమని ప్రార్థన చేసుకుంటున్నాం. విద్య విషయంలో సాయం చేయండి. ప్రభావ కుటుంబంలో నాకు ప్రతి ఒక్కరి అవసరం మీరు ఎరుగు దేవుడి కొంటున్నా తీర్చమని ప్రార్థన చేసుకున్నాం. నవ్వాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభావ తను మర్మ సురక్షణ విషయంలో ఇంకా ఎదగడానికి కృపను గ్రహించమని, మీ కొరకు జీవించడానికి కృపను గ్రహించండి. శత్రు గారి నుంచి లయపరచమని ప్రార్థన చేసుకున్నాం. అదిగా శాలేమని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మేలుగా జ్ఞాపకం చేసుకుని భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి. మాత మాంటి గారిని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఇదిగా సుగుణాంటి గారిని జ్ఞాపకం చేసుకుని తనకు గతంలో స్టంట్స్ చేస్తూ వచ్చారు, సంపూర్ణమైన స్వస్థాన్ని గురించమని ప్రార్థన చేసుకుంటున్నాను. అదిగా కుటుంబంలో వారికి ఇచ్చిన ముగ్గురు కుమార్తెలను బట్టి వందములు. వారికి ఇచ్చిన బిడ్డల సంతానం బట్టి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకున్నాను. అదిగా ప్రభు ఝాన్సీ ఆంటీని గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు దీవించండి, ఆశీర్వదించిన వారికి ప్రేమించినటువంటి కుమార్తెను బట్టి ధన్యాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకున్నాను. వారికి ధన్య భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి. రమాదేవి ఆంటీ గారికి జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని దీవించిన ఆశీర్వదించిన వారికి ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలు బట్టి వందములు. జ్ఞాపకం చేసుకుని ప్రభా వారి పెద్ద కుమారుడికి వివాహం జరుగుతూ వచ్చింది. భావని సిస్టర్ వారిని జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలం అనుగ్రహించమని ప్రార్థన చేసుకుని రమాదేవి అంటే వారికి ప్రభావ చేసిన కూలి పనులు మీరే సాయం చేయండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అంకులు గారిని జ్ఞాపకం చేసుకుని ఆ కళ్ళు మీరే ముట్టి స్వస్థపరిచి ప్రభావ చూపు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అదిగా బాప్తిస్మలో సిద్ధపడుతుండగా మీరే సరైన సిద్ధపడి అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మరి మా ఇంటి గారు దుర్గారావు గారిని జ్ఞాపకం చేసుకునండి. దుర్గారావు గారు మందిరాన్ని రావడానికి కృపను గురించండి. ద్రాగుడు వ్యసనం నుంచి మానలాగా కృపను గురించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఇదిగా అలానే అక్కడ జ్ఞాపకం చేసుకుని అన్నం చేసి జీవన సాయం చేయలేదు. వారి చిన్న ప్రేమించిన బిడ్డలు బట్టి వందరం దీవించండి, ఆశ్రయించి. ఇదిగా బీటెక్ చదువుతున్నటువంటి బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని ప్రభా బీటెక్ చదువుతున్నటువంటి బ్రదర్స్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశ్రయించి. వారి చదువు విషయంలో సాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. వారి ఇదిగా సిస్టర్ గాయత్రిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా తను కూడా చదువు విషయంలో భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి. బిడ్డలు ఇక చదువుకున్నటువంటి బిడ్డలు చదువుకునే భవిష్యత్తులో ప్రభా వారికి మంచిగా ఉద్యోగం సంపాదించుకోవడానికి, తద్వారా వివాహంలో భవిష్యత్తులో సరైన పాలిభాగస్తులు చదవపరచడానికి అతి భవిష్యత్తు కొరకు బిడ్డను సిద్ధపరచండి. అది వారి చదువులో సాయం చేయమని ప్రార్థన చేసుకోండి. ఇంకా ప్రభా నూతనంగా మందిరంగా వస్తున్న వారికి జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. అదిగా మేలుగా జ్ఞాపకం చేసుకోండి. ఇది మీ కృపగల స్థలం అప్పు చెప్తూ ఉంటున్నా. ఇదిగా మేము కూడా ఇక్కడ సేవ పరిచయం చేస్తుండగా మీరు జ్ఞాపకం చేస్తే మా కుటుంబం దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుమారుడు ఐజక్ బాలు ప్రభా తను కూడా అనారోగ్య పరిస్థితిని బట్టి మైలవరం గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తూ వచ్చాము. 2 రోజులు అవుతుంది.
మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ ముడి స్వస్థపరచండి. సంపూర్ణమైన బిడ్డకు ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ తీసుకున్నటువంటి ఇంజెక్షన్స్ అవన్నీ కూడా ప్రభు చక్కగా పనిచేయగలడానికి కృప అనుగ్రహించండి. వీళ్ళకి జ్ఞాపకం చేసుకునండి. అరిదిగా ప్రభు ఈశ్వర మాండి గారిని జ్ఞాపకం చేసుకోండి. తను కూడా వృద్ధాప్యులుంటుండగా తను కూడా తన కుటుంబాల రక్షణ పొందాలని ఆలోచన కలిగి ఉంటుండగా మీరు సంపూర్ణంగా బట్టి స్వస్థపరచమని వారిగా వారికి ఉన్నటువంటి పరిస్థితులు మీరు జ్ఞాపకం చేసుకునండి. మానవ రక్షణ అనుగ్రహించండి. వారి బంధుమిత్రాదులు కూడా ఉన్నవారు వెంకటరమణ వారు ప్రభు అనేక పరిస్థితుల్లో ఉంటుండగా మీరు సంపూర్ణ బట్టి స్వస్థపరచండి. వారికి అనేకులు మానవ రక్షణ పొందాలని ఆమె కూడా ఆశ కలిగి ఉంటుండగా వారి బంధువులు ఆశకిల ప్రాణం మీరు తుచ్చిపరిచి ప్రభు ఆమె కూడా కొంత పరిచర్య కూడా చేస్తూ ఉన్నది. అక్కడిక్కడ ట్రాక్స్ పంచడం, వాళ్ళకి వాక్యం చేయడం, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా తను చేసే పరిచర్య కూడా దీవించి ఆశ్రయించడం వీళ్ళకి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రీతిగా సంఘంలో తలందరూ లేవనెత్తండి. ఇది సంఘం యొక్క అభివృద్ధి పొందడానికి ప్రతి అనేకులు సంఘంలో చేర్చబడడానికి కృపను గురించమని ప్రార్థన చేసుకుంటాం. వారికి మేలుకి జ్ఞాపకం చేసుకుని మీ నామనికి మహిమగంత ప్రభావం తెచ్చుకోమని సంస్థ యొక్క పరమూల సలపు చెప్పుకుంటూ ఉన్నాం. ఎవరైతే మర్చిపోతూ వచ్చేదైతే క్షమించండి. సరే మరో సరైన వారిని గుర్తుకు చేయడానికి కృపను గురించమని మేలుకి జ్ఞాపకం చేసుకుని సంస్థ యొక్క పరమూల సలపు చెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ప్రకటనలు గమనించండి. మంగళవారం రోజు సంఘ ప్రార్థన ఉంటుంది రాత్రి 7 గంటలకు. బుధవారం రోజు గొలుసు ప్రార్థన ఉంటుంది. ఉదయాన్నే 4 గంటలకు ఆరంభమవుతుంది. గురువారం రోజు బైబిల్ పఠనం ఉంటుంది రాత్రి 7 గంటలకు. శుక్రవారం రోజు సాయంత్రం 7 గంటలకు సెషర్స్ మీటింగ్ ఉంటుంది. అలానే శనివారం సిద్ధపాటు కూడిక రాత్రి 7 గంటలకు కలిగి ఉంటాం. కనుక సాయంత్రం జరిగే కూడికలు కూడా దాదాపు అన్నీ కూడా రాత్రి 7 గంటలకి కలిగి ఉంటాం. కనుక ప్రార్థన చేసి పాలు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. కనుక ఎవరన్నా శుక్రవారం రోజు మీ గృహాలలో ఏదన్నా మీకున్నటువంటి భారాన్ని బట్టి సిస్టర్గా అయినా లేకపోతే బ్రదర్స్గా అయినా అందరం కలిసి అయినటువంటి అయినా ఫాస్టింగ్ ప్రేయర్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మీరు కనుక ముందుగానే తెలియపరిస్తే ఆ రోజు మనము అరిదిగా మీ గృహాలలో కూడిక ఏర్పాటు చేస్తాము. కనుక దాన్ని మీరు గమనించి అది ముందుగానే మాకు తెలియజేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తా ఉన్నాం. ఆ రీతిగా చేయడం వలన కుటుంబాల్లో కూడా ఈ రీతిగా ఉపవాస ప్రార్థనగా ఉండడం వల్ల కూడా ఆ కుటుంబానికి కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది జ్ఞాపకం ఉంచుకొని మీకున్నటువంటి భారాలను బట్టి మీకున్నటువంటి అక్కల అవసరతను బట్టి ఎవరైనా అలాంటి ఆలోచన కలిగి ఉంటే మీరు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఆ రీతిగా భోజనాల అనంతరం కూడా యవనస్తుల కూడిక ఉంటుంది. దయచేసి యవనస్తులు ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. వచ్చే ఆదివారం వంట పరిచయం చేసేవారు సిస్టర్ ప్రభావతి, సిస్టర్ చనఫీబి, సిస్టర్ రూబీ, సిస్టర్ మరియమ్మ గారు. కనుక వీరు వంట పరిచర్యలో వచ్చే ఆదివారం సాయం చేస్తారు. అదిగా వారం అంతా మందిరం శుభ్రపరిచేవారు సిస్టర్ రూబీ గారు, అలానే సిస్టర్ మరియమ్మ గారు. శనివారం సాయంత్రం సరుకులు తెచ్చి వాటరు, అలానే ఆదివారం సాయంత్రం ఆ యొక్క చెత్తపడేసే డ్యూటీ వచ్చే ఆదివారం బ్రదర్ కొర్నేలి. కనుక అన్నింటిలో కూడా ప్రార్థించి పాలు పొందవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. వచ్చిన అందరూ కూడా భోజన సహవాసం ఉంది కనుక భోజనం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. కనుక బేర్షెబాలో ఈరోజు సాయంత్రము కూడిక ఉంటుంది. అలానే రేపు యూత్ రిట్రీట్ ఉంటుంది బేర్షెబాలో, విజయవాడలో. కనుక మీ యొక్క యవనస్తులను ఆ యొక్క యూత్ రిట్రీట్కి పంపించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి కూడిక రేపు ఉంటుంది. కనుక మీరు వచ్చినట్లయితే దాన్ని బట్టి వాహనం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. కనుక రేపు 10 గంటలు అక్కడ ఆరంభమవుతుంది. కనుక ఎవరైతే రాగలిగి ఉంటారో యవనస్తులు, తల్లిదండ్రుల వారు మీరు యవనస్తులు పంపించండి. ఉదయాన్నే 8:30, 9 గంటలకల్లా వస్తే మనకి గంట ప్రయాణం ఉండేది కాబట్టి ఎక్కడి నుంచి మనం బయలుదేరి వెళ్ళే వారంగా ఉంటాం. దయచేసి యవనస్తుల బిడ్డలు రావాల్సిందిగా పొరపాటు మనం చేస్తాం. మనందరం లేచి మన అర్పణలు అర్పించుకుంటాం. ఇంకా సువార్త చేయాలి అంటే వర్షం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఈరోజు సువార్తకి వెళ్ళలేము, ఎందుకంటే బయట అంత బురదగా ఉంటుంది కాబట్టి. కనుక వాతావరణ అనుకూల పరిస్థితుల్లో మనం ఇక సువార్త ఆపుతాము. వాతావరణం బాగుంటే సువార్తకే వెళ్తాం అన్నమాట. మనందరం లేచి నిలబడినట్టయితే పాడు
తిమోతిను మోషను జాషును పాటలు పాడతానండి. అన్నా పాట సంఖ్య 458, మరొక నంబర్ 455, 395. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ఎంత సుందరమో ప్రభుని గృహము, ఎంత సుందరమో ప్రభుని గృహము. నలుదిక్కుల నుండి కూర్చెనుగా, నలుదిక్కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రక్త బంధముచే, ఏక శరీరము రక్త బంధముచే. వేలాది భాషల నుండి నన్ను, వేలాది భాషల నుండి నన్ను. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ఒకను తన వ్యక్తిగమము చేసే, ఒకను తన వ్యక్తిగమము చేసే. పరమ గృహమునకు చెందితిమి, పరమ గృహమునకు చెందితిమి. ఐక్యతతో స్థిరముగా నమర్చబడి, ఐక్యతతో స్థిరముగా నమర్చబడి. దేవుని గుడారముగా నైతిమి, దేవుని గుడారముగా నైతిమి. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. నల్లని తెల్లని వారని లేదు, నల్లని తెల్లని వారని లేదు. ధనికులు దరిద్రులనియు లేదు, ధనికులు దరిద్రులనియు లేదు. పామరులని జ్ఞానులనియు లేదు, పామరులని జ్ఞానులనియు లేదు. యేసు ప్రభువే సర్వముగా, యేసు ప్రభువే సర్వముగా. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. కూర్చోనండి. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. చాలండి.
కార్యక్రమాలు అయిపోయిన తర్వాత దయచేసి గమనించండి. ఏదో పరిచర్యలో పాలు పొందేవాళ్ళు అంటే అన్నీ అనమాట. అంటే మామూలుగా వాక్యం ఒకటైనా కాకుండా మామూలుగా ఏదన్నా మా కూరగాయలు డ్యూటీ చేసినా లేకపోతే మామూలుగా ఏ పరిచర్య చేసిన ఎవరినప్పుడు కూడా బ్రదర్స్ దయచేసి మీరు ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. కొంచెం బ్రదర్స్గా చిన్న మీటింగ్ కలిగి ఉంటాం కనుక బ్రదర్స్ భోజనం అయిపోయిన తర్వాత బ్రదర్స్గా కలిగి ఉండి కొంత మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కనుక మీరు దయచేసి ఉండవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. అది గమనించండి. బ్రదర్స్ అందరూ కూడా బ్రదర్స్ ఎవరైతే పాలు పొందిన వారుగా ఉంటున్నారు అంటే పరిచర్య అంటే మామూలుగా అన్నీ అనమాట. కనుక బ్రదర్స్గా ఉండేవాళ్ళు మీరు ఉన్నట్లయితే కొంచెం మాట్లాడాల్సి ఉంటుంది. అది గమనించండి. అలానే మళ్ళీ బ్రదర్స్కి ఒక ఆలోచన ఉంది. ఏంటంటే అందరం కలిసి మాట్లాడుకుంటే గుమ్మం అనేది ఇటు సైడ్ కాకుండా ఇటు సైడ్ పెట్టాలని ఆలోచన ఉందన్నమాట. అంటే ఇటు సైడు మొత్తం కూడా ఇదంతా తీసివేసి గోడ తీసేసి ఆ గుమ్మం ఇటు వచ్చేసేట్లుగా పులిపేట అటు వెళ్ళేటట్లుగా. అంటే మనకు మెయిన్ రోడ్డు ఇటు ఉంది కాబట్టి ఇట్లా వర్షాలు వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఇటువైపు అందరు రావాలంటే విశ్వాసులు బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోడ్డు మీదకి అయితే అందరు రావడానికి ఈజీగా ఉంటుంది. కనుక మళ్ళీ ఇక్కడ దాకా బాగానే వస్తున్నారు కానీ ఇక్కడికి వచ్చేలేక మళ్ళీ బురద అవుతుంది, ఇబ్బందిగా పడుతున్నారు. కాబట్టి ఇది బ్రదర్స్ అందరూ కూడుకొని వాళ్ళు అందరం కలిసి మాట్లాడుకున్న విషయం ఏంటంటే ఇది ఇటువైపు మారిస్తే బాగుంటుందని ఆలోచన కలిగి ఉంటుంది. కనుక దాని విషయంలో అందరూ కూడా ప్రార్థన చేసి కనుక ఆ రీతిగా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. దాని నిమిత్తమై ఆ గుమ్మం ఇలా వస్తుంది కనుక ఇటువైపు ఉన్నటువంటి పులిపేట అటువైపు ఉండేది అనమాట. దాని నిమిత్తమై దయచేసి మీరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇంకా అలానే ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం ఉండి భోజన సహవాసం కలిగి ఉండవలసిందిగా ప్రభుపేట మనం చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రియతండ్రి, మమ్మల్ని ప్రేమించి రీతిగా ఆరాధన అంతట్లో మీరు చేసిన సాయం కోరిక వందములు జ్ఞాపకం చేసుకునండి. ఆరాధనలో బలలో అందట్లో మీరు చేసిన సాయం బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. మీ ప్రియబిడ్డలు ప్రభా వారి హృదయార్పణలతో పాటు వారి యొక్క మీ సౌభాగ్యంలో మీరు మాకిచ్చిన వాటిలో మేము మీ యొక్క సన్నిధానంలో తీసుకుని వస్తూ వచ్చారు. మీ బిడ్డలను జ్ఞాపం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో వారి మేలుకి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుని ఆకాశ వాక్యులు ఇప్పుడు పడచాలని దేవుళ్ళు వారి కుటుంబం మీద, వారి కుమారుల మీద, వారి కుమార్తెల మీద, వారి సంతానాల మీద, వారి చేతి పనుల మీద, వారు చేసే ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద మీరు కుమ్మరింపు చేసి మీ నామనికి మయం చేసుకోమని ప్రార్థన చేసుకుంటాం. మా సమయం దేనికరంగా చేయమని సమస్త మీకు పరమలాస్థలు చెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడు కుమారుడు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్ని సాహసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకలకున్న సకల పరిస్థితులకు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.